సార్ ఇప్పుడు మన తెలుగు నాట ఈ సమంత నాగ చైతన్య సినిమా సెలబ్రిటీ జంట విడిపోవడం అనేది ఒక పెద్ద న్యూస్ గా నడుస్తూ ఉంది. వాస్తవంగా చూసినా కూడా ఎందుకంటే సెలబ్రిటీల ఇంపాక్ట్ వాళ్ళ ఫాలో అయ్యే వాళ్ళ మీద కొంతవరకు ఉంటుంది అంటారా? ఖచ్చితంగా ఉంటుంది. సెలబ్రిటీస్ అని చేయడానికి అని వాళ్ళు ఒక బ్రాండ్ కావడానికి కారణమే వాళ్ళకి వెనక్కున్న ఫాలోయింగ్స్ని బట్టే ఉంటుంది, కానీ అంతకన్నా తక్కువేం ఉండదండి. ఏదైనా సరే, ప్రోడక్ట్ ప్రమోషన్ అయినా సరే, ఫిలిం ప్రమోషన్ అయినా సరే, వేరే ఎవరైనా షాప్ ఓపెనింగ్ అయినా సరే, ఎక్కడైనా సరే ఎందుకు ఒక సెలబ్రిటీని నేను తీసుకెళ్ళి చేయాలి అని ఎందుకంటారు? అది ఫిలిం సెలబ్రిటీ కావచ్చు, స్పోర్ట్స్ సెలబ్రిటీ కావచ్చు, లేదా ఇంకేమైనా బాగా పేరు పొందిన ఒక మనిషి కావచ్చు. ఎందుకని అంటారు? ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ ఫాలోయింగ్. వాళ్ళని గుడ్డిగా నమ్మే ఒక బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు చెప్పేది రైట్ అన్నదో, వాళ్ళు చెప్పుకునేదే కరెక్ట్ అన్నదో, వాళ్ళు చేసే ఎండార్స్ చేసిన ప్రతి ప్రోడక్ట్ కరెక్ట్ అనో, సో ఒక బ్యాచ్ ఉంటుందన్నమాట. సో అందుకని వాళ్ళకి ఒక క్రేజ్, ఒక స్పెషల్ స్టేటస్ అంటూ ఉంటుంది. వాళ్ళ క్రేజ్ని బట్టి, వెనకాల ఉన్న బలాన్ని బట్టి వాళ్ళ రేట్లు కూడా పెరుగుతూ ఉంటాయి. దట్స్ ఆబ్వియస్. అదొకే సార్. ఇప్పుడు ఈ సమంత నాగ చైతన్య ఈ జంట, సినిమా జంట ఇద్దరు కూడా, నాగ చైతన్య అంటే ఆయనకు ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. అక్కనే నాగేశ్వరరావు గారు వాళ్ళ తాతగారు, తర్వాత వాళ్ళ తండ్రి నాగార్జున, ఆ తర్వాత వీళ్ళ జనరేషన్ ఇట్లా నడుస్తూ ఉంది. వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డప్పుడు జనరల్ గా వీళ్ళిద్దరూ కూడా అంటే ఆ ప్రేక్షకులు ఎప్పుడు కూడా వాళ్ళదొక ఇది ఉంటది, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటది అన్నట్టుగా అట్లా జరిగింది, అంత అయింది. కానీ చివరిగా వీళ్ళు డైవర్స్ తీసుకోవడం అనే ఒక ఇష్యూ ని మీరు ఎట్లా చూస్తారు? అంటే సార్, ఒక్కటి మాత్రం, ఏ ఇష్యూ అయినా సరే, ఒక కలయిక అన్న ఇష్యూ కొన్ని షరతులతో కూడిన కలయికలు అవుతాయి. విడిపోవడం అన్నది ఒక షరతులతో కూడిన విడిపోవడమే అవుతాయి. ఇప్పుడు షరతులతో కూడిన కలయిక అంటే ఏంటి? నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చాను, నీతో నేను ఉంటే నాకు క్యారియర్ పెరుగుతుందనో, నీతో నేను ఉంటే నా జీవితం మంచిగా అవుతుందనో, ఏదో ఒక సార్ట్ ఆఫ్ ఎదురు చూపులు ఉంటాయి అక్కడ. ఎదురు చూపులు అస్సలు లేవు నాకు, నేను మాత్రం చాలా శుద్ధపూసని, ఏమీ లేకుండా నేను అలా త్యాగిలాగా పెళ్లి చేసుకుంటున్నాను, మళ్ళీ అది కుదరదండి. అది ఉండనే ఉండదు. అది మీరు పెద్దలు చూసిన పెండ్లైనా కావచ్చు, లేకుంటే సొంతంగా చేసుకున్న పెండ్లైనా కావచ్చు, లేక బిజినెస్ ప్రపోజల్ అయినా కావచ్చు, లేక ఫ్రెండ్షిప్ అయినా కావచ్చు, ఏదైనా కూడా సరే ఒక డెఫినెట్గా ఒక వాళ్ళకని ఈ పని చేస్తే నాకు ఏదైనా ఒక లాభం పొందుతుంది అని ఒకటి ఉంటుంది. ఎస్, ఇటువైపు నాగ చైతన్య వైపు తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. అంటే మొత్తం ఆల్మోస్ట్ ఫిలింని రూల్ చేసే ఒక 4 ఫ్యామిలీలు, వీళ్ళు ఒక ఫ్యామిలీ అన్నట్టుగా అనుకోవచ్చు. ఒక 25% or 30% ఆఫ్ ద ఇండస్ట్రీ వీళ్ళ చేతిలో ఉన్నట్టుగానే ఇప్పుడు మనం అనుకున్న ఒక పరిస్థితి ఉంది. సో అలాంటి ఒక ఇంటికి నేను వెళ్తున్నాను అన్నప్పుడు ఈమె ఈక్వేషన్లు ఎలా ఉన్నాయో, ఈమె ఏమేమి అనుకొని వచ్చిందో, ఎలాంటి విషయాల్లో కాంప్రమైజ్ అయ్యిందో, సో అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతాయంటే ఆ కాంప్రమైజ్లు ఒక లెవెల్ వరకు అన్నీ అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. అది అయిన తర్వాత ఇక పైన నేను కాంప్రమైజ్ చేయడం మంచిది కాదు అన్నది ఒక మాట వస్తుందన్నమాట. రైట్. దీన్ని ఇంకా చాలా క్లుప్తంగా కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అని అంటే ఇంగ్లీష్లో మనం ఒక పదం వాడతాం అనమాట, సాక్రిఫైస్ అని. చాలా బ్యూటిఫుల్ పదం ఇది, సాక్రిఫైస్. ఐ సాక్రిఫైస్ మై లవ్, ఐ సాక్రిఫైస్ మై ఫుడ్, ఐ సాక్రిఫైస్ మై సో అండ్ సో అని చెప్పి. అదే సాక్రిఫైస్ని కనుక మనం తెలుగులో మాట్లాడినట్టయితే దానికి 2 పదాలు వస్తాయండి. ఒకటేమో త్యాగం అని వస్తుంది, అదే మొదటి కలయికకి కావాల్సిన పునాది అవుతుంది. కొన్ని రోజులు అయిన తర్వాత ఇదే సాక్రిఫైస్, ఇదే కాంప్రమైజ్ ఏమైపోతుంది? బలిగా మారుతుంది. సాక్రిఫైస్ హ్యాస్ గాట్ 2 మీనింగ్స్. ఒక మీనింగ్ ఏమో త్యాగం, ఇంకో మీనింగ్ ఏమో బలి. బలి అన్నప్పుడు ఏమవుతుంది? ఇట్స్ అ ఫోర్స్డ్ మర్డర్. అంటే నాకు ఇష్టం లేని పని కష్టపడి చేస్తున్నాను అన్న ఒక వ్యక్తాన్ని ఒక విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాం అన్నమాట. సో అప్పుడు ఈ బలి నేను భరించాలా, నాకు అవసరమా అన్న ఒక ప్రశ్న వస్తుంది.
అప్పుడు ఉండి భరించడమా, విడిపోయి నా అంతటా నేను ఉండడమా అన్న ఒక డెసిషన్ తీసుకోవాల్సిన ఒక నిర్బంధానికి వస్తారు. దెన్ నేను కలిసి ఉంటే వచ్చే లాభాలేంటి, విడిపోతే వచ్చే నష్టాలేంటి అన్న దాని మీద బ్యాలెన్స్ షీట్లు కుదురుతాయి. ఇక్కడ ప్రేమ, ఆప్యాయత, అది ఇది అన్నీ పోతాయి. బట్ ఓన్లీ థింగ్ ఇస్, నాకు కలిసి ఉంటే వచ్చే లాభాలేంటి, విడిపోతే వచ్చే నష్టాలేంటి. సేమ్ కలయికకు ముందు వచ్చిన ఏదైతే మాటలు ఉన్నాయో అదే మాటలు మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతాయి అన్నమాట. దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఇక దీని మీద వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, సరే ఓకే ఇక నా వల్ల కాదు, నేను ఇంతవరకే తూగగలను, ఇంతకన్నా ఎక్కువ నేను భరించలేను, భారం ఎక్కువైపోతుంది, సో ఇట్స్ అప్ టు యూ. ఇంకొక మాట వచ్చి వాళ్ళు విడిపోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళ గురించి ఎందుకు చర్చ అనేది కొంతమంది అడుగుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి, సెలబ్రిటీస్ని ఎక్కువ మంది ఫాలో అవుతారు కాబట్టి ఏదో రకంగా చర్చ అనేది జరుగుతూ ఉంటాం. అవునండి. సో ఆ వేళ చూసినప్పుడు అంటే వీళ్ళది లవ్ మ్యారేజ్ మామూలు కూడా కాదు. 6 years వీళ్ళు లవ్ లో ఉన్నారు. ఉన్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. అవును. మొత్తం ఒక 10 ఏళ్ల ప్రయాణం సాగింది. అంటే వాళ్ళ ప్రేమ జర్నీ కంటే కూడా పెళ్లి జర్నీయే 4 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. ఇంకొక 1 week 10 days లో అవుతుంది అనుకుంటా 4th వెడ్డింగ్ యానివర్సరీ. కానీ ఈ లోపే ఇది ఎవరు ఊహించకుండా జరిగింది సార్. అంటే ఏ బంధానికైనా కొన్ని అంటే మీరు అన్నట్టుగా ఒడంబడికలతో పాటు ఎమోషనల్ గా కూడా కొన్ని ఉంటాయి కదా, అట్లా ఏమైనా ఎఫెక్ట్ అయి ఉంటుంది అంటారా ఇద్దరు వైపున? ఖచ్చితంగా ఎఫెక్ట్ అయిందండి. ట్రస్ట్ అనేది ఒకటి మెయిన్ ఉంటుంది కదా, అట్లా ఏమన్నా అయి ఉంటుందా? సమంత చాలా ఇష్టపడి పెళ్లి చేసుకుంది. ఏ ఒక్క రిలేషన్షిప్ అయినా కూడా ఒక ట్రస్ట్ బేస్ మీదనే ఉంటుందండి. అది ఫ్రెండ్షిప్ కానీ, బిజినెస్ కానీ, మ్యారేజ్ కానీ, ఏదైనా ఉండనివ్వండి, ఒక ట్రస్ట్ మీదనే ఉంటుంది. ఇప్పుడు నా ముఖాన్ని మీకు కెమెరా కింద చూపిస్తున్నాను, నా మొత్తం కంప్లీట్గా నా టాలెంట్ అంతా ఒకళ్ళకి నేను ధారపోస్తున్నాను అంటే ఆ టాలెంట్ని వాళ్ళు ఏదో వేరే రకంగా చూపిస్తారు అన్నదే ఒకటి ఉంటుందన్నమాట మేజర్గా. సో ఆ ఒక్క ఇప్పుడు ప్రతి రిలేషన్షిప్లోనూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ మే బి ద రిలేషన్షిప్, ఏదైనా ఉండనివ్వండి, ఫ్రెండ్షిప్ కానీ, బిజినెస్ కానీ, మ్యారేజ్ కానీ, లవ్ కానీ, ఏది ఉన్నప్పటికీ కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్లో కానీ ప్రతి దాంట్లోనూ ఈ ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇనీషియల్ స్టేజెస్లో మనకంతా చాలా అందంగానే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అనంటే కొన్ని మనం చూసి చూడనట్టు మానేస్తూ ఉంటాం అన్నమాట. మనోడే కదా, ఏమవుతుందిలే, పర్లేదు కదా, ఓకే, ఒకసారి 2 సార్లు అబద్ధాలు చెప్పినా ఏం కాదు. ఫస్ట్ కొన్ని అబద్ధాలు చాలా తీయగా ఉంటాయి, చాలా అందంగా కూడా ఉంటాయి. ఇలాంటి అబద్ధాలు మావాడు కూడా చెప్పరా అన్న ఒక కోరికలు కూడా కొందరికి ఉంటాయి. ఇదే అబద్ధాలు ఒక కొన్ని రోజుల తర్వాత వస్తే కనుక నాతోనే ఇలాంటి అబద్ధాలు చెప్తావా నువ్వు అన్న ఒక ద్వేషం పెరిగిపోతుంది. అబద్ధం విల్ బి ద సేమ్. ఫస్ట్లో చాలా తీయగా ఉంటుంది. నా ఇంట్లో నా కోసం అని చెప్పి ఇంత అబద్ధాలు చెప్పి వచ్చావా నువ్వు, నీ టాలెంట్ బాగుంది అని చెప్పి మెచ్చుకునే ఒక మాదిరిగా ఉంటుంది. అదే అబద్ధం నాకు నువ్వు అబద్ధాలు చెప్తావా. ఇంత డైవర్జెన్సీ ఎందుకు వస్తుంది అంటారు? డైవర్జెన్సీ ఒకప్పుడు అదే బిగినింగ్ లో ఒక స్వీట్ గా పాజిటివ్ గా అనిపించిన అంశాలు డేస్ గడిచిన తర్వాత సేమ్ మాటలు, సేమ్ ఇదే నువ్వు నాకు చెప్తావు అనే సిచ్యువేషన్ ని అది ఎందుకు మళ్ళీ అదే పాజిటివ్ అనిపించిన అంశాలు నెగిటివ్ గా ఎందుకు మారుతాయి అంటారు? రెండు చోట కూడా ఉన్న భావం ఒకటే, నాది అన్న ఒక భావన. నువ్వు నా వాడివి, నువ్వు నా దానివి, ఇది నాది, ఇక్కడ నాకు పరిపూర్ణమైన హక్కు ఉంది అన్న ఒక భావమే రెండు చోట్ల ఉంటుంది. మొదటిసారి ఏంటి అని అంటే తనతో ఉన్న వేరే వాళ్ళని వదిలేసేసి తన కోసం వచ్చిన ఒక భావం, అది అందంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ తనని వదిలేసి ఇంకొకళ్ళతో వచ్చేసి వచ్చిన ఒక భావం ఉంటుంది. ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అని కాదు, ఏదైనా ఒక చిన్న అబద్ధం చెప్తే దానికి వచ్చే పర్యవసానం. నేను ఎక్కడికి వెళ్ళావు, ఏదో సరదాగా ఒక హోటల్లో 2 గంటలు కూర్చొని వచ్చాను, ఏదో మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఫ్రెండ్స్తో గడిపేసి వచ్చాము. కానీ ఆ 2 గంటలు అక్కడ గడపడం కరెక్ట్గా చెప్పకుండా మా ఫ్రెండ్ ఇక్కడ ఒంట్లో బాగాలేదంటే డాక్టర్ దగ్గర పోసి వచ్చినా అని చెప్తాడు.
సింపుల్ మాట. ఈ 2 అవర్స్ని ఎలాగ స్పెండ్ చేయాలి, మళ్ళీ అటు పక్క నుంచి ఎదుటి క్వశ్చన్ రాకూడదు అన్నట్టుగా అనుకో నేను ఏదో ఒక దీంట్లో చెప్తూ ఉంటాను అనమాట. అది కొన్ని సందర్భాలు ఏమైపోతుంది, నిజం తెలిసినప్పుడు ఓహో నా దగ్గర ఇట్లాంటి చమకులు కూడా ఉన్నాయన్నమాట నీ దగ్గర, నువ్వేం కూడా చేస్తావు నువ్వు అని చెప్పి ఒక రేంజ్లో తీసుకెళ్ళిపోతారు. సో దట్ క్రియేట్స్ ద ట్రస్ట్ ప్రాబ్లం. ట్రస్ట్ అని అంటాం కదా, అక్కడ ట్రస్ట్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఒక్కసారి ట్రస్ట్ ప్రాబ్లం క్రియేట్ అయిపోయింది అని అంటే ఇంకా మనమేం అది కోలుకోవడం కష్టం, అందుకోవడం కష్టం, కుదరదు, ఇంకంతే కాదు. ఇదే సమంత అంటే తను ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయి, అవును, కష్టపడింది, తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ వచ్చింది. నాగ చైతన్యాన్ని సరే వాళ్ళ లవ్ మ్యారేజ్ అయినప్పుడు కూడా ఇది చేసి అతన్ని ప్రేమలో పడేసి ఆస్తి కోసం అన్నట్టుగా కూడా కొన్ని జనరల్గా విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు చూసినట్లయితే వాళ్ళు పెళ్ళి అయిపోయింది, భార్యాభర్తలు మరి హిందూ వివాహ చట్టాల ప్రకారం విడిపోయిన తర్వాత భర్త ఆస్తిలో మరి భార్యకి భరణం రూపంలో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ లెక్కలు చూస్తే సుమారుగా ఒక 200 నుంచి 300 కోట్ల రూపాయల వరకు సమంత భార్య నాగ చైతన్య భార్య సమంతకి వెళ్తుంది అనేది వినపడ్డాయి. అయితే తను మనీ మైండ్ నాకు అవసరం లేదు అన్నట్టుగా కూడా అటువైపు నుంచి వినపడుతుంది అనేది మనకి అంటే మీడియాలో తను పోస్టులు అవన్నీ చూసినా కూడా తెలిసిపోతా ఉంది కొంతవరకు. వాస్తవంగా ఏంటనేది వాళ్ళిద్దరి విడాకుల విషయాలు హ్యాండిల్ చేసిన లాయర్లు చెప్తే తెలియచ్చు, రెండోది వాళ్ళిద్దరు చెప్తేనే తెలియాలి. కానీ మనకు బయటికి సెకండ్ హ్యాండ్ సోర్సు ఒకటి ఉంటుంది కాబట్టి, సెలబ్రిటీలు కాబట్టి చర్చ వద్దన్నా కాదన్నా జరుగుతూనే ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే మరి రియల్ లైఫ్లో హీరో హీరోయిన్గా వాళ్ళని ఫాలో అవుతుంటారు కాబట్టి. మరి అంత డబ్బు వద్దు అనుకున్న సమంత తన మనీ మైండెడ్ కాదనేది ప్రూవ్ అవుతుంది ఇక్కడ చూసినట్లయితే ఉన్న సోర్సెస్ మేరకు. ఎందుకు డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు అంటారు యాజ్ పర్ యువర్ అబ్జర్వేషన్ యాజ్ ఎ సైకాలజిస్ట్? ఇప్పుడు ప్రతి కలయిక కానీ విడాకులు కానీ ఏదో ఒక రిలేషన్షిప్లో, ప్రతి రిలేషన్షిప్లో మెటీరియలిస్టిక్ వరల్డ్ మాత్రమే ప్రధానం కాదండి. ఓకే ఓకే, ఒక మానసిక వాల్యూ అని ఒకటి ఉంటుంది, వాళ్ళు పెంచుకున్న ఒక మొరాలిటీ అని ఒకటి ఉంటుంది, వాళ్ళు బిలీఫ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది, వాళ్ళదొక తాను ఏర్పరుచుకున్న ఒక జీవితం ఈ మాదిరిగానే ఉండాలి అన్న ఒక నమ్మకం ఒకటి ఉంటుంది, వాళ్ళదైన ఒక ప్రపంచం. అది ప్రపంచం అని అనుకోవచ్చు, లేకుంటే నా అన్న వాళ్ళు ఇలాగే ఉండాలి అన్న ఒక ధోరణి కూడా వాళ్ళకు ఉండొచ్చు. సో ఇవన్నీ కొన్ని సందర్భాల్లో ఏమవుతాయంటే నేను వీళ్ళని మార్చలేనిక అన్న ఒక స్టేటస్కి వచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళని మార్చాల్సిన హక్కు నాకు ఉన్నది కాబట్టి నేను మారాలి అని అనుకుంటున్నాను, కానీ వాళ్ళేమో మారడానికి సిద్ధంగా లేరు. అప్పుడు నేనేం చెయ్యాలి? ఒకటా నేను మారాలి, నేను విడిపోవాలి. నేను మారడానికి సిద్ధంగా ఉన్నానా? ప్రశ్న మొదటిది. నా వాల్యూ సిస్టమ్, నా మారల్ సిస్టమ్, నా బిలీఫ్ సిస్టమ్ వీటికన్నిటికీ దారితీస్తుందా? నో. అయితే ఏం చేస్తా? ఐ విల్ క్విట్. నేను పక్క తప్పుకుంటా. వాళ్ళ ఇష్టం, వాళ్ళ జీవితం ఎలాగైనా ఉండదు. ఇక వాళ్ళని ఎవరు నేను తప్పు చెప్పే పరిస్థితుల్లోనే ఉండను అసలు. ఏమాత్రం కూడా వాళ్ళని నేను తప్పు చెప్పను, వాళ్ళు ఉండని అంతే అన్నొక్క యాంగిల్లో వెళ్ళిపోతారు. అప్పుడు ఎదుటి వారు కూడా ఇదే యాంగిల్లో ఆలోచిస్తారనమాట. ఈమె నాకు ఉండి ఇలాంటి ఇది పెట్టి నేను కష్టపడి తనని కష్టపెట్టాలా, లేకుంటే తన మానాన్ని తను వదిలేసేసి తన దారిని తను వదిలేసేసి ఓకే యాజ్ ఎ ఫ్రెండ్గా నేను కూడా ఎప్పుడైనప్పుడు నాకు వీలున్నప్పుడు పలకరిస్తూ ఉంటాను, నాకు వీలున్నప్పుడు నేను కూడా హెల్ప్ చేస్తూ ఉంటాను, ఆ మాదిరిగా ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకొని ఉందాం ఆ జీవితంలో అన్న డెసిషన్కి వారు కూడా వచ్చేస్తారు. ఈ రెండిటి మధ్యలో జరిగేదే ఈ వాల్యూ బేస్డ్ డెసిషన్స్ అనమాట, డెసిషన్ మేకింగ్. ఈ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్లో కాన్ఫ్లిక్ట్ని మనము తెంచుకుంటామా అన్న దాని మీదనే మనకు ఉంటుంది కంప్లీట్గా. కాన్ఫ్లిక్ట్ని నేను తెంచుకుంటాను అని అంటే ఎస్, ఒక రకంగా నేను కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోవడం, అంటే తనకు కావాల్సింది నేను కొంత ఇవ్వడం, నాకు కావాల్సింది నేను కొంత తీసుకోవడం. ఒక 2 అడుగులు నేను ముందుకేస్తాను, 2 అడుగులు నువ్వు ముందుకే, కొంచెం ముందుకు కలిసి వద్దాం.
లేదు కాదు నేను అసలు ముందుకేసే పరిస్థితి లేదు అని చెప్తే నేను కూడా మొత్తం 4 అడుగులు ముందుకేసి వచ్చే పరిస్థితి లేదు అని ఎదుటివాడు కూడా అంటారు అనమాట. సో ఆ మిడిల్ పాత్ ఏదైతే ఉంటుందో ఆ మిడిల్ పాత్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ మిడిల్ పాత్ అన్నది ఎప్పుడైతే మనకి దొరకదో అప్పుడు కొంత పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ప్రతి రిలేషన్షిప్లో జరిగే ప్రాబ్లం ఇదే. పెద్దలు ఇలాంటి సెలబ్రిటీస్లో ఉన్న రిలేషన్షిప్లో కొంత పేరున్న రిలేషన్షిప్లో ఏంటి అని అంటే వాళ్ళ మీదనే ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారు అప్పుడు బ్లూ కలర్లో షర్ట్ వేసుకున్నారు గ్రీన్ కలర్లో ప్యాంట్ వేసుకున్నారు అన్న ఆ లెవెల్ వెళ్ళిపోతారు. ఇంకా మేము ఈ లిప్స్టిక్ వాడారు ఇది వాడారు వాళ్ళు ఇది వాడారు కాబట్టి లేదు. కొందరు ఏం చేస్తారు ఇంకా ట్రైవియల్ మ్యాటర్లోకి వెళ్తారు. అంటే వాళ్ళ పర్సనల్ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళు ఏది తాగడానికి ఇష్టపడతారు, ఏది తినడానికి ఇష్టపడతారు, ఎలాంటి కంపెనీస్కి వెళ్ళడం ఇష్టపడతారు, ఎలాంటి చోట ఉండడం ఇష్టపడతారు, ఇవన్నీ చాలా డీప్గా వెళ్తూ ఉంటారు అనమాట. దీనివల్ల ఏమైపోతుందంటే దాన్ని చూసి మనం కాపీ కొట్టలేము, ఉన్నదాన్ని దాంతో పోల్చుకోలేము. సో మనం వాస్తవంలో ఉండము. ఇంకా వాళ్ళ లెవెల్లో ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి అదే ప్రపంచం. అతనికి ఇప్పుడు ఏ నాగచైతన్య కానీ ఏ నాగార్జున కానీ ఎవరైనా పెద్ద మనిషి అయినా కానీ చిరంజీవి కానీ బయట రోడ్డు మీద మిరపకాయ బజ్జీ తినాలని ఉంటుంది, కానీ వచ్చి తినే పరిస్థితుల్లో ఉండరు. ఎందుకంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళకి అక్కడ మొత్తం ఏరియా డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ ప్రైవసీ డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ ప్రోటోకాల్ డిస్టర్బ్ అవుతుంది. మీరు ఏం తింటున్నారు, ఎన్ని తింటున్నారు, ఎన్ని తీస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ కంప్లీట్గా వాళ్ళ మీద ఫోకస్. తర్వాత ఫ్యాన్స్ అట్లా వచ్చేసి ఇంకంతే వాళ్ళ ప్రైవసీ లాస్ అయిపోతుంది. సో వాళ్ళు కూడా వాళ్ళ ప్రైవసీని కోరుకుంటారు. ఆ ప్రైవసీని కోరుకునేదే వాడు ప్రతి ఒక్క సెలబ్రిటీ అపీల్ చేసేది ప్రతి ఒక్కళ్ళకి ఏంది అని అంటే మా ప్రైవసీ మాకు ఇవ్వండి, ప్లీజ్ హెల్ప్ us టు హ్యావ్ అవర్ ప్రైవసీ అని కోరుకుంటారు. ఇదేదో నామమాత్రానికి సినిమా డైలాగ్ చెప్పినట్టు కాదు, నిజమైన ఆర్తనాదం అదే వాళ్ళది. ప్రతి ఏ అపార్ట్మెంట్లో వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఏ ఒక చోట వెళ్ళినా ఈ భార్యాభర్తలు కొట్లాడుకుంటూ ఉంటారు కదా. నీకు ఎందుకు వాళ్ళ గురించి ఆలోచించకుండా నా గురించి ఎందుకు ఆలోచిస్తావు? సో దట్ ఈస్ వేర్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెలబ్రిటీ అండ్ నాన్ సెలబ్రిటీ. అది ఈయన రైట్ హ్యాండ్ తో కొట్టాడా, లెఫ్ట్ హ్యాండ్ తో కొట్టాడా, చేయితో కొట్టాడా, కర్రతో కొట్టాడా. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ యాడ్ మోర్ వాల్యూ టు ఎవ్రీథింగ్. ప్రతి దాంట్లో చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా చూస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏమైపోతాయంటే ఒక పర్టికులర్ స్టేజ్ వరకు అందరు భరించే పరిస్థితి ఉంటుంది, దాని తర్వాత ఎవరి గారు వెళ్ళిపోతారు. సార్ అయితే ఇప్పుడు ఈ వీళ్ళ విషయంలో చూసినట్లయితే అంటే ఎందుకంటే సమంత నాగ చైతన్య విడిపోవటం అభిమానులకే కాదు, నాగార్జున గారు కూడా ఆయన అంటే సమంత మామగారు నాగ చైతన్య తండ్రి గారు వాళ్ళకు కూడా వాస్తవంగా ఎవరు కూడా కోరుకోవట్లేదు, కానీ జరిగింది. అయితే అది జరిగిన వెంటనే సమంత పెట్టిన పోస్ట్లో ఉన్న ఒక ఈ మ్యాటర్ ఏంటంటే డివోర్స్ పోస్ట్ ఇద్దరు పెట్టారు, నాగ చైతన్య సమంత పేర్లు మార్పు కానీ సేమ్ మ్యాటర్ ఇద్దరు పోస్ట్ చేశారు. అది అయిన తర్వాత ఇంకో పోస్ట్ పెట్టింది సమంత. దాని అర్థం ఏంటంటే చరిత్రలో ఎప్పుడు కూడా నియంతలు కుట్రలు చేసేవాళ్ళు వెన్నుపోట్లు పొడిచేవాళ్ళు తాత్కాలికంగా నిలబడొచ్చేమో కానీ ఎప్పటికైనా వాళ్ళు కూలిపోతారు, ప్రేమ నిజాయితీ మాత్రమే నిలబడుతుంది అని మా అమ్మ చెప్పిందని చివరికి వాళ్ళ అమ్మగారి పేరు మీద ఆమె పెట్టారు. సో సరే కుట్రలు కుతంత్రాలంటే ఆ సిద్ధార్థ ఒకటేదో పెట్టాడు సమంత అది డివోర్స్ పోస్ట్ అవ్వగానే, అతను కూడా కౌంటర్గా ఏం పెట్టాడంటే మోసం చేసేవాళ్ళు ఎప్పటికీ డెవలప్ అవ్వరని మా టీచర్ చెప్పారని అతను పెట్టాడు. అదొక వెర్షన్ తీసుకుని సరే వెన్నుపోట్లు కుట్రలు చేసేవాళ్ళు తన కనుక ఎవరో ఉన్నారు అనుకున్నా కూడా నియంతలు అని తనని నియంత్రించగలిగేది మ్యారేజ్ అయిన తర్వాత మహా అయితే అత్తగారి కుటుంబం భర్త వీళ్ళే కదా. సో ఇప్పుడు ఈ నియంత అని ఎవరిని అనింది, నియంతలు అని ఎవరిని చేసింది అనేది ఒక పెద్ద చర్చ నడుస్తాం. మీ అబ్జర్వేషన్ ప్రకారం తను వెర్షన్లో నుంచి మీరు దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? చాలా సింపుల్గా చూడాలి అని అంటే సార్ ఇందులో నియంతలు అంటే
వీళ్ళిద్దరి మధ్యలో ఎవరో ఒక మూడో పర్సన్ ఉన్నారు. ఇప్పుడు మనం అన్నాం కదా ట్రస్ట్ డెఫిసిట్ అని చెప్పి. అబద్ధాలు ఇనిషియల్ స్టేజెస్ లో ఎంత సుఖాంతంగా ఉంటాయో ఈ పొజిషన్ లో వచ్చిన తర్వాత అబద్ధాలు అంతే భయంకరంగా ఉంటాయి. ఇక్కడ ఎవరి కోసమో ఎవరో ఎందుకో అబద్ధం ఆడారు, ఎవరి కోసమో ఎవరినో ఎక్కడో సాధించడానికి ప్రయత్నించారు, లేదా మిస్ఇంటర్ప్రిటేషన్ చేసి వీడి మీద వాడి సాడి చెప్పడం కానీ వారి మీద వీరు సాడి చెప్పడం కానీ ఎలాంటిది ఏదో ఒకటి జరిగింది. జరిగిన దాంట్లో ఒక్క పక్షాన ఉండి ఎవరో ఇనిషియల్గా ఏదో చేసినట్టు ఉంటారు. సో ఇవన్నీ ఏమైపోతాయనంటే ఆ వ్యక్తిత్వ వికాసం ఏదైతే ఉంటుందో మనిషిలో, ఆ వ్యక్తిత్వ వికాసంలో ఒక నిజమైన ఏమంటారు దాన్ని, ఒక పోటు పొడిచినది. అది చాలా భయంకరంగా ఉంటుంది. దట్ యాక్చువల్లీ హర్ట్స్ నాట్ ది సెలబ్రిటీ స్టేటస్, నాట్ ద ఫైనాన్షియల్ స్టేటస్, వాళ్ళ జాతిని కానీ కులాన్ని కానీ మతాన్ని కానీ దేన్ని కించపరచదండి అది. కానీ పర్సనాలిటీలో పర్సనల్ మారల్ వాల్యూస్ని, పర్సనల్ బిలీఫ్ సిస్టమ్ని తూటుపరుస్తుంది. అక్కడే దాన్ని కప్పిపించలేని ఒక పరిస్థితి, అసమంజస పరిస్థితిలో అందరూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నాగార్జున గారు కానీ ఇంకెవరైనా కానీ ఇటువైపు అటువైపు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు అన్నిటినీ ఓకే అంటారు. ఈ యొక్క విషయానికి వచ్చేసరికి మాత్రం నేనేం చెయ్యలేను, మీరిద్దరు మాట్లాడుకోవాలని అంటారు. అవును, అదే అంటారు నాగార్జున గారు కూడా అదే అంతే. ఆ పొజిషన్ ఎవరిది? ఓన్లీ విత్ దీస్ టూ పీపుల్. అంటే ఈ దీస్ టూ పీపుల్ మాత్రమే కనిపించుకున్నదా? కాదు, అక్కడ వేరేదో జరిగింది. అక్కడ ఇద్దరు దే డోంట్ వాంట్ టు టెల్, వాళ్ళకి తెలుసు నిజాలు ఏదో వాళ్ళకి మాత్రమే తెలుసు. ఆ నిజాలు తెలుసు కాబట్టి కాంప్రమైజ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అది వచ్చిన ప్రాబ్లం. సార్ సినిమా ఇది అనేటప్పటికీ జనరల్గా కొన్ని పాత్రలు పాత్రోచితంగా కొన్ని బోల్డ్గా చేసేవి కూడా ఉంటాయి. అది ఇప్పుడు పెళ్లి తర్వాత సమంత చూసినట్లయితే చాలా సెలెక్టివ్గా చేస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో తను అమెజాన్ ప్రైమ్లో ఒక సినిమా చేసింది, ఫ్యామిలీ మ్యాన్ 2 అని సిరీస్, వెబ్ సిరీస్ అని. అందులో క్యారెక్టర్ పరంగా కొంత బోల్డ్గా యాక్ట్ చేయాల్సింది చూసినప్పుడు నేను చూశాను. అది చూసినప్పుడు ఒక ప్రేక్షకుడిగాను రియల్ లైఫ్లో నేను పెరిగిన వాతావరణం నుంచి చూసిన ఎంత మెచ్యూరిటీ ఉన్నా కూడా, అరే ఈ మ్యారేజ్ అయిన తర్వాత సమంత తను కూడా ఒక ఫిల్మ్ స్టార్నే చేసుకుంది, ఫిల్మ్ ఫ్యామిలీ ఇదే కదా, ఇది చేయకుండా ఉంటే బాగుండేదేమో అన్నట్లుగా అనిపించింది నాకు. పాత్ర పరంగా అద్భుతంగా యాక్ట్ చేసింది అసలు సమంత. అబ్బా ఏంటి అసలు ఈ పర్ఫార్మెన్స్ ఏంటి, ఇంత అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉందా సమంతలో, ఒక గ్లామర్ హీరోయిన్లో అని సర్ప్రైజ్ అయినా. ఆ తర్వాత సూపర్ డీలక్స్ అని ఒక సినిమా, దాంట్లో కూడా ఇంచుమించుగా ఇటువంటిదే ఒక తిక్క ఇది ఉంటుంది కాన్సెప్ట్. అది సమంత కాకుండా వేరే వాళ్ళు అయితే మనం చూసి ఆహా భలే చేసిందే అనుకుంటాం. కానీ ఆ రెండు సినిమాలు కూడా అటువంటి అంత బోల్డ్గా యాక్ట్ చేయడం కూడా పెళ్ళైన తర్వాత అదొక ఫ్యామిలీ, అంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రైడ్కి కొంత భంగం కలిగింది అని అనుకోవచ్చా? అది వినపడుతుంది. మరి ఎందుకు వాళ్ళు సినిమా, అది రియల్ కాదు, తను మంచి యాక్ట్రెస్సే, సినిమాగానే మరి వాళ్ళు అనేక రోల్స్ చేస్తుంటారు. తమ కోడలు ఇలా యాక్ట్ చేసేసరికి ఇవి మళ్ళీ ఫ్యామిలీ ప్రైడ్గా తీసుకోవడం అనేది ఇంత ఒక రకమైన, అంటే ఒక వైరుధ్యం, డిఫరెన్స్ కనపడతాం. పూర్తిగా తీసుకున్నారా లేదా అనేది కాబట్టి, కానీ అది కూడా ఒక మేజర్ కారణాల్లో ఒక కారణంగా తను బోల్డ్గా చెప్పినట్టు మరీ అంత వెళ్ళొద్దు, నువ్వు ఫిల్మ్లో యాక్ట్ చేసుకో కానీ మరీ అటువంటి అవసరమా నీకు అనే అటువైపు నుంచి కూడా వాళ్ళ అత్తామామల వైపు నుంచి నాగ చైతన్య నుంచి కూడా వినపడి అన్నట్టుగా అక్కడ కొంత కంట్రోలు ఉండాలన్నట్టుగా, అది ఆమెకు నచ్చలేదు అన్నట్టుగా కూడా వినపడతా ఉన్నాయి. సరే అవి అన్నారా అనలేదా అనేది పక్కన పెడితే, వాళ్ళు ఇప్పుడు జనరల్గా ఫ్యామిలీ, సినిమా ఫ్యామిలీకి సంబంధం లేని వాళ్ళు అంటే వాళ్ళు ఫీల్ అవుతారంటే అనుకోవచ్చు. కంప్లీట్ ఇదంతా కూడా సినిమా ఫ్యామిలీనే మొత్తం. ఏది నాగ చైతన్య సైడ్, వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదరు, వాళ్ళ తాతగారు, మొత్తం అంతా కంప్లీట్. మరి అటువంటి వాళ్ళు కూడా ఇటువంటి కొన్ని ఎందుకు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు? ఇది సైకలాజికల్గా ఎట్లా చూడొచ్చు అంటారు?
ఇది హానెస్ట్లీ స్పీకింగ్ అండి, నటనని నటనలాగా చూడాలి, ప్రొఫెషన్ని ప్రొఫెషన్ లాగా చూడాలి, పర్సనల్ని పర్సనల్ లాగా చూడాలి. ఇక్కడ మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు డైరెక్ట్గా చెప్పాలి అని అంటే. ఒక పక్క ఏంటి అని అంటే రాజ్ కపూర్, నర్గిస్. రాజ్ కపూర్కి ఇంట్లో ఒక భార్య ఉంది, ఆ భార్య ఫ్యామిలీ, దాని పిల్లలు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అవన్నీ ఓ పక్క నడుస్తూ ఉంది, ఒక పక్క అదొక ఫ్యామిలీ. కానీ స్క్రీన్ వచ్చేసరికి, సిల్వర్ స్క్రీన్ వచ్చేసరికి రాజ్ కపూర్కి నర్గిసే భార్య. ప్రేక్షక దృష్టిలో కూడా అదే ఫిక్స్ అయ్యి అంతే, వీళ్ళిద్దరు భార్య భర్తలు, అటు వాళ్ళు భార్య భర్తలు. అంటే ఎక్కడ కూడా ఈ ప్రొఫెషను, ఈ ప్యాషను, ఈ యొక్క పర్సనల్ లైఫ్ అన్నది ఎక్కడ దగ్గరికి రాలేదు. వాళ్ళ దారిలో వాళ్ళు ఉండిపోయారు, ఎక్కడిదక్కడ అయిపోయారు. అదే మాదిరిగా చెప్పాలి అని అంటే ఎందరో సెలబ్రిటీస్ మనం ఎన్నో అన్వేషిస్తే చాలా వెళ్తారు. కొందరు ఏం చేశారు, ఇక నాకు ఈ ప్రపంచమే వద్దు, నేను వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాను అని చెప్పి వాళ్ళు వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా రాలించారు, ఏం చేశారు అన్న దాని మీద వాళ్ళు సొంతంగా బిజినెస్లు కట్టుకున్నారు, వాళ్ళు పెద్దగా చేస్తున్నారు. కొందరు ఫిలిం లైన్లోనే ఉండి తెర వెనకాల ఉండి ఏదో పనులు చేస్తూ ఉన్నారు, కొందరు తెర పైకి వచ్చి పనులు చేస్తూ ఉన్నారు. సో నేను ఈ మాదిరి క్యారెక్టర్ కాదు, ఈ మాదిరి క్యారెక్టర్లో మాత్రమే నేను ఉంటాను నియంత్రించుకున్నారు. సో ఇవన్నీ రకరకాలుగా ఎవరిది వారు వాళ్ళది వాళ్ళు సెట్ చేసుకున్నారు. ఇది ఆదిలోనే ప్రాబ్లం వచ్చిందా, లేకుంటే పర్లేదు ఏం కాదు నువ్వు చెయ్యి అని చెప్పి ఫస్ట్ ప్రోత్సహించేసి ఆ పాత్ర ఆ విధంగా పండిన తర్వాత నువ్వు ఇక చెయ్యకూడదు ఆపు అని చెప్తే అక్కడ మండి ఉంటుంది ప్రాబ్లం. ఎందుకు అని అంటే, ఒకటా నీ వాల్యూ సిస్టమ్, నీ సిస్టమ్ కరెక్ట్గా స్ట్రైట్గా ఉండాలి. ఓకే, ఇక పైన నేను లేను. ఇప్పుడు అన్నపూర్ణ గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారి భార్య, వారు ఫిలిం రంగంలోకే రాలేదు. వసుధారకం గారు ఉన్నారు, వారు అసలు ఫిలిం రంగంలోకే రాలేదు. ఎక్కడక్కడ వాళ్ళు ఎవరి వారు వెళ్ళిపోయారు. సో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు అది ఇది అని చెప్పి వాట్ ఎవర్ దే డిడ్ అంతటితో ఆగిపోయినారు. అదే కాకుండా ఇప్పుడు వీడు నాగ చైతన్య గారు ఉన్నారు, నాగార్జున గారు ఉన్నారు, వారికి పెళ్ళైంది, దాని తర్వాత వేరే వాళ్ళతో పెళ్ళయింది, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఒక పక్కన. సో ఓకే, కొందరు ఫిలిం ఫీల్డ్కి వచ్చారు, కొందరు ఫిలిం ఫీల్డ్లో రాలేదు, కొందరు పర్టికులర్ పాత్ర చేస్తున్నారు, కొందరు అసలే రాలేదు, నేను రాను అని చెప్పి కొందరు చెప్తున్నారు. అన్ని రకాలుగా ఒక్కొక్క రకంగా మారుతూనే వస్తారు. అంటే ఎక్కడో ఒక చోట ఒక గీత గీశారు, ఆ గీతని అంబిగ్వస్ గా ఇక్కడ గీశారు. ఈ యొక్క గీత సమంత నాగ చైతన్య మధ్యలో గీసిన గీత ఏదైతే ఉందో అంబిగ్వస్ గా ఉంది. అంటే ఇటు పాము చావకూడదు, పాము చావాలి, కర్ర విరగకూడదు అన్నట్టుగా ఒక అంబిగ్విటీలో గీశారు. దానివల్ల ఏమైంది, దాటాలా అని తనకు అర్థమయ్యింది, దాటకూడదని వీళ్ళకి అర్థమయ్యింది. ఏం చేస్తే ఏమైంది అని చెప్పి ఆమె చేసిన దానివల్ల వచ్చిన ప్రాబ్లం అని చెప్పి కొందరు మాట్లాడుకుంటున్నారు. సరే, ఇప్పుడు దేనికైనా ఒక లిమిటేషన్ అనేది ఉండాలేమో, ఉంటుంది కూడా అనిపిస్తుంది. అవును, చూస్తే తను బాగా అంటే ఓవర్ కెరీర్ ఓరియంటేషన్ అనేదే ఇప్పుడు ఇదంతా ఇది డివోర్స్ వరకు రావడానికి ఒక కారణం అనేది కూడా వినపడుతుంది. ఎట్లా అంటే, ఈ అమెజాన్లో ఆ వెబ్ సిరీస్ చేయడానికి ముందు కానీ అంతకుముందు కానీ వాళ్ళిద్దరి మధ్య సంతానం విషయంలో కూడా తేడా వచ్చింది. 2 ప్రెగ్నెన్సీలు కూడా కెరీర్ కోసమే తను చేసుకుంది. అది నాగ చైతన్యకి నచ్చలేదు. తర్వాత హిందీ ఫీల్డ్లోకి హిందీలో సినిమాలు చేయడానికి ఇంకా అంటే ఇక్కడే తను సినిమాల పరంగా మంచిగా బాగుంది, అంత బాగానే ఉంది. అయినా కూడా భర్త చెప్పినట్టుగా మనకి ఏం తక్కువ, ఇప్పుడు మరీ నువ్వు అంత వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఇక్కడ సరిపోద్ది కదా అని చెప్పినా కూడా తను అది పెద్దగా కాకుండా లేదు నేను వెళ్ళాలి అన్నట్టుగా అంత ఓవర్ అంబిషియస్ అనేది నాట్ ఓన్లీ సమంత నాగ చైతన్య ఇష్యూ, ఓవరాల్ జనరల్ ఇదిలో కూడా ఇది ఎంతవరకు ఉండాలంటారు? ఎక్కడ ఆ కాంప్రమైజేషన్ అనేది లైఫ్లో అవసరమా కాదా? కాంప్రమైజ్ కావడం అంటే ఓడిపోవడమా? సైకాలజిస్ట్గా మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ అంబిషియస్ యాటిట్యూడ్ అని ఒకటి ఉంటుంది.
ఈ అంబిషియస్గా ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే అన్నిటికీ అత్యాస పడుతూ ఉంటారనమాట. స్కై ఇస్ ద లిమిట్ అన్న ఒక ఫార్ములాని మాత్రం వాళ్ళు చూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు ప్రతి దాంట్లోనూ. మీ వల్ల అవుతుంది, సాధ్యమవుతుంది, ఇంకంతే ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడు మేక్ హే వెల్ ద సన్ షైన్స్ అని చెప్పి ఇంకొక డైలాగ్ కొడుతూ ఉంటారు. దీనివల్ల ఏంద్రా, ఏమొచ్చిందా, నీకు వచ్చిందేంటి పోయిందేంటి అని అంటే ఏమీ లేదు. కానీ ఆ ఒక బ్రాండ్ని నేను, ఆ ఒక గోల్ని, ఆ ఒక టార్గెట్ని నేను అచీవ్ చేసుకోవాలి అన్న ఒక ఆకాంక్ష, ఒక ఆతృతతో ఉంటారు. ఇది కొన్ని సందర్భాల్లో మంచిగా కావచ్చు, లేదా ఓవర్ అంబిషియస్గా పోయి ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అని చెప్పి నాశనం కూడా కావచ్చు. అలాంటి నాశనమైన వాళ్ళ క్యారియర్లు కోకొల్లలు మనకి మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మనం చూడొచ్చు. ఇండియన్ ఫిలిం ఎందుకు, వరల్డ్ ఫిలిం ఇండస్ట్రీలో మీరు ఎక్కడ ఆడామగా తేడా లేకుండా ఎక్కడైనా తీసి చూడండి, లాస్ట్లో వచ్చేది అట్లాంటిదే వస్తాయి. అంటే ఒక పర్టిక్యులర్ స్టేజ్లో వచ్చిన తర్వాత నేను నా ప్రేక్షకులకు ఏం చెప్తున్నాను, నన్ను నమ్మిన వాళ్ళకి నేను ఏ మెసేజ్ కన్వే చేస్తున్నాను అన్న దాని మీద ఒక గోల్ ఓరియంటెడ్ అప్రోచ్ ఉంటే గనక వాళ్ళ క్యారియర్లు వేరేగా మారుతాయండి. లేదు ఒక పర్టికులర్ స్టేజ్ అయింది, ఈ స్టేజ్ తర్వాత నేను ఈ భక్తి పాటలే పాడతాను అని చెప్పి ఒక సింగర్ చెప్పారనుకుంటా, పాత్రలన్నీ బాగుంటాయి, అన్నీ బాగుంటుంది, ఆర్కెస్ట్రా బాగుంటుంది, అంబియన్స్ బాగుంటుంది, అదే డయాస్పోరా బాగుంటుంది. కానీ నేను మాత్రం ఓన్లీ భక్తి పాటలే పాడతాను, నన్ను వినేవాళ్ళు మాత్రం ఉండండి అని అంటే అతని ప్రేక్షకులని అతను నియంత్రించుకుంటున్నాడు. నన్ను వినేవాడు బయట నేను ఒక మాస్ సాంగ్ పాడితే నాకు 50 రూపాయలు ఇచ్చి టికెట్ కొని వస్తారు, కానీ నేను ఈ క్లాస్ సాంగ్ పాడుతున్నా 500 రూపీస్ టికెట్ ఇచ్చి రావాలి అని చెప్పి ఇతను పెట్టుకున్నాడు అనుకోండి. 1000 మంది మాస్ పాట వినేటోళ్ళు 50,000 ఇచ్చిపోతారండి, అవునా? అదే 100 మంది 5,000 ఇచ్చేటోళ్ళు అదే 50,000 ఇచ్చిపోతారండి. ఇతనికి ప్యాషను, వాల్యూ సిస్టము అవి అలాగే ఉండిపోయింది. అట్ ద సేమ్ టైం మీకు ఆ డబ్బులు 50,000 వచ్చింది, ఎక్కడ పోలేదు కదా, నీకు ఆ బేస్ సేఫ్ అయితే వచ్చింది, అవన్నీ క్యాలిక్యులేషన్స్ బాగానే ఉన్నాయి, అంతే సింపుల్. ఇప్పుడు నాకు కావాల్సింది అడ్జస్ట్ అయ్యింది, నాకు నచ్చింది దొరికింది, అట్ ద సేమ్ టైం నా వాల్యూ సిస్టమ్ నేను అలాగే నిలబెట్టుకున్నాను. నేను ఏం మెసేజ్ కన్వే చేశాను మా వాళ్ళకి, నేను 10,000 క్లాస్ సాంగ్స్, మాస్ సాంగ్స్ పాడేసా, ఒక 1000 మాస్ సాంగ్స్ పాడేసా, ఇక పైనుంచి నా జీవితం అంతా క్లాస్ సాంగ్సే, ఇదే పాడతా. అంటే నా జీవితంలో నుంచి ఇక పైన నా సొసైటీకి ఏదైనా నేను ఇవ్వాలి అని అనుకుంటున్నా, క్లియర్గా. అది ఎలా తెలుపుతున్నాను, దానివల్ల వచ్చే ఒక ఏమంటారు లాభ నష్టాలు ఏంటి, వెదర్ ఐఎమ్ నా ఫ్యాన్ బేస్ నేను అలాగే పెట్టుకుంటూ ఉన్నాను, నా వల్ల సమాజంలో ఏమైనా ఒక మార్పు వస్తుందా, అది కూడా ఇంపార్టెంట్ కదా. సడన్ గా నా ఏజ్ లో నాతో పెరిగిన ఒక మనిషి నేనుండి క్లాస్ మాస్ సాంగ్స్ పాడతానని చెప్పి అతను కూడా అదే రేంజ్ లో ఉండి మారకుండా నేను మారాను అని తెలిసిన తర్వాత అతను కూడా మారిపోయి తను వేరే రకంగా ఉండొచ్చు కదా, అది ఒక వాల్యూ సిస్టమ్ కూడా ఉంటుంది. ఆ సైకలాజికల్ డిఫరెన్స్ అనేది కూడా ఉంటుంది, అది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక సెలబ్రిటీ అయిన తర్వాత, నేను సెలబ్రిటీ అయ్యాను, నాకేం ప్రాబ్లం లేదు, నేను గంజాయి దాతాను, ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, రాత్రిలో పప్పులో పోతాను, అక్కడ చేస్తాను, ఇక్కడ చేస్తాను, అదేదంటే కనుక ఏమైతుంది, యూఆర్ గివింగ్ రాంగ్ మెసేజ్ టు సంబడి. అది అందరు హర్షిస్తారు ఒక పర్టికులర్ స్టేజ్ వరకే, దాని తర్వాత మళ్ళీ ఉండదు. అదే మాదిరిగా చాలా అంబిషియస్గా ఉన్న బిజినెస్ మెన్ కానీ ఎవరైనా ఉండదు, సేమ్ థింగ్ వస్తుంది. నాకు పేరు కావాలి అని నషతో పోయిన అంబానీ ఏమయ్యాడండి, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, ఇద్దరికి దాదాపు సేమ్ గానే వచ్చే వాటర్ పంచుకున్నారు, మాదిరిగానే పంచుకున్నారు. ఒక అతనేమో ఎదుగుతూ ఉన్నాడు వేరే లెవెల్లో, ఇంకో అతనేమో పడిపోయాడు. సింపుల్ కదా. సో అలా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో ఆ ఓవర్ అంబిషియస్ అన్నది చూపుని మందగిస్తుంది, కొంతవరకు నష్టాలు క్రియేట్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? ఉంది ఖచ్చితంగా. అంటే
పోతూ పోతూ ఎలా అవుతుందో తెలీదు. బట్ నేను ఓన్లీ కెరీర్ ఓరియంటెడ్ అంటే కనుక వేరే దేంతో నాకు అసలు పని ఏం లేదు. నువ్వు ఉన్నావా, బతికినావా, సచ్చినావా, ఏం చేసావు అన్న దాని మీద నాకేం పని లేదు. నేను నా క్యారీర్, నువ్వు నాకు డబ్బులు ఇచ్చినావా, నేను ఇది యాక్ట్ చేసి పెట్టినానా, ఇంకంతే, ఓవర్. అక్కడతో మన రిలేషన్షిప్ క్లోజ్ అయిపోతుంది. అంతేగాని నేను ఇలాంటి బట్ట కట్టుకొని యాక్ట్ చేశాను, ఇలాంటి డైలాగులు చెప్పాను అన్న దాని మీద నాకు నియంత్రణ లేదు, నీకు నియంత్రణ లేదు. నువ్వు చెప్పావు, ఇచ్చావు, తీసుకున్నాను, మాట్లాడాను, అయిపోయింది, క్లోజ్. ఇంకెవ్వరు నా దగ్గరికి రా. ఎప్పుడైతే నాకు ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గుతుందో, ఇకపైన నన్ను బట్ట కట్టుకుంటే చూసేవాడు దొరకడనో, లేకుంటే ఈ డైలాగులు చెప్తే నన్ను హర్షించేవాడు ఉండడు అని చెప్పి ఎప్పుడైతే నాకు అవగాహన వస్తుందో, ఎప్పుడైతే ఆ పొజిషన్ వస్తుందో, అప్పుడు నేను అన్వేషించడానికి ప్రయత్నిస్తాను ఇంకెవరయ్యా నా దగ్గర ఉన్నారు అని. నా లక్ ఆ టైంలో, నా అనేవాడు ఆ టైంలో నా చీర తీసుకుంటే ఓకే, లేదు అని అంటే లేదు. సార్ ఇప్పుడు మొత్తం మీద అంటే సెలబ్రిటీలు అయినా కామన్ పీపుల్ అయినా స్టేటస్తోనూ ఏ విధమైన స్టేటస్తో సంబంధం లేకుండా సంఘటనలు జరిగిపోతుంటాయి అందరి జీవితాల్లో కూడా. అయితే హ్యాండిల్ చేసే విధానాన్ని బట్టే వాళ్ళ యొక్క మెంటల్ స్ట్రెంగ్త్ అనేది మనం అప్రిషియేట్ చేయడం అనేది జరుగుతుంది. కరెక్ట్. సో అవేళ చూసినప్పుడు ఇటువంటిది యాక్చువల్గా మనం చూస్తే మనం అంటే నాగ చైతన్య సమంత ఒక ఇదిని చూస్తే వాళ్ళు ఇష్టపడిన విధానం, వాళ్ళు సమంత ముఖ్యంగా అతన్ని ప్రేమించిన విధానం, అతను కూడా గుమ్మనంగా ఉంటాడు. ఈమె ఎంత యాక్టివ్గా ఉంటుందో సోషల్ మీడియాలో, నాగ చైతన్య అంత లో ప్రొఫైల్గా ఉంటాడు. సరే, మొత్తం మీద అభిమానించే ప్రేక్షకులకైతే ఇది నచ్చలేదు. అదే నచ్చకపోవడం అంటే కొంత బాధ, అరే పాపం వీళ్ళు కలిసి ఉంటేనే బాగుండేది అని అనుకునే వాళ్ళల్లో ఇప్పటికీ 90% మంది వాళ్ళిద్దరు ఫ్యాన్స్ కూడా అదే ఇదిలో ఉన్నారు. అది పక్కన పెడితే ఈ సంఘటనని ఓవరాల్గా వీళ్ళు హ్యాండిల్ చేసిన విధానం మీకు ఎట్లా అనిపిస్తావు? ఇది ఎందుకంటే ఎమోషనల్గా పెద్ద బ్లో అవుట్ కదా రెండు వైపులా కూడా, అటు సమంతకి ఇటు నాగ చైతన్యకి. ప్రతి చోట కూడా ఎమోషనల్ బ్లో అవుట్ అనేది ఇస్ ఎ కామన్ ఫినామినా. ఇది సమంతకు నువ్వు ఇలాగే ఉన్నాను, నన్ను నువ్వు ఇప్పుడు కూడా అభిమానిస్తూనే ఉండు అని చెప్పి వీళ్ళు ఆదేశించవచ్చు, వాళ్ళు దాన్ని సూచన తప్పకుండా దాన్ని అక్సెప్ట్ చేయొచ్చు, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, అది వేరే విషయం, పక్కన పెడదాం. దీనికి గల కారణాలు ఏమిటి, ఎందుకు ఇంత డిఫికల్ట్ అయ్యింది హ్యాండిల్ చేయడము అని అంటే, ఎస్, వీళ్ళు నమ్మిన సిద్ధాంతం, వీళ్ళు నమ్మిన మారల్ వాల్యూస్, వీళ్ళు నమ్మిన ఒక మారల్ స్టేటస్ ఏదైతే ఉందో అది డిఫరెంట్గా ఉండింది. ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ కాకుండా ఉండింది. స్టార్టింగ్లో పర్లేదులే, నడిచిపోతుందిలే అని చెప్పి అనుకోని ఉండొచ్చు కొన్ని విషయాలు, కానీ అది నిజ జీవితంలో నడవదు అని చెప్పి తర్వాత తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు నాకు ఈ జీవితం కావాలా, నేను నాకు ఆ క్యారియర్ కావాలా అన్న పోటీ వచ్చినప్పుడు ఏదో ఒకటి నెగ్గుతుంది ఖచ్చితంగా, అంతే. ఇద్దరికి ఒకటే వైపు నెగ్గింది అని అంటే ఇద్దరు మళ్ళీ అదే పాత్రలో వెళ్తూ ఉంటారు. ఒకళ్ళకి ఒక వైపు నెగ్గింది, ఇంకో వైపు నెగ్గింది అంటే ఇద్దరు వేరే వేరే పాత్రలోకి వెళ్ళిపోతారు. అది జరుగుతుంది సార్. జీవితంలో సంఘటనలు కొన్ని బాధ పెట్టేవి, ఇబ్బంది పెట్టేవి జరిగినప్పుడు కొంతమంది దృఢంగా ఎదుర్కోగలుగుతారు, కొంతమంది ఏమో జీవితాన్ని ముగించుకుంటూ ఉంటారు. అది సెలబ్రిటీలు కావచ్చు, కామన్ పీపుల్ కావచ్చు, అందరికీ వర్తించేటువంటి ఒక ప్రశ్న సార్ ఇది. కరెక్ట్. సో ఇప్పుడు మనం అదే అప్పుడు చూసినట్లయితే బాలీవుడ్లో హిందీ యాక్టర్ అబ్బాయి సుశాంత్, అతను మరి చివరికి జీవితాన్ని ముగించుకున్నాడు. మంచి జీవితం, కెరీర్ అంతా ఎదుగుతున్న టైంలో ఇదైంది. ఇక్కడ వీళ్ళిద్దరు విడిపోవటం అనేది కూడా వాళ్ళిద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఒక పెద్ద సమంత వైపు కావచ్చు, ఎందుకంటే అంత డీప్గా ఇష్టపడి తనే ప్రపంచం అని తను టాటూస్ కూడా వేయించుకుంది. అంత ఇది ఉన్న మనిషి ఇప్పుడు అదొక ఇది. అలాగే చైతన్య కూడా ఇదే. అట్లా అనేక సంఘటనలు కామన్ పీపుల్లో ఇది కూడా జరిగినప్పుడు కొంతమంది ఎందుకు అట్లా ఇప్పుడు జీవితాన్ని ముగించుకోవాలనే నిర్ణయాలు తీసుకుంటారు. అది ఏ రకమైన యాటిట్యూడ్ కింద చూడొచ్చు అంటారు, ఏ రకమైన ఆలోచన ధోరణి కింద చూడొచ్చు అంటారు? ఓకే, ఇది ఒక ఆత్మహత్య యత్నం అని కూడా మనం అనుకోవచ్చు. చాలా మోటు భాషలో చెప్పాలంటే అలా అనుకుందాం. అటెంప్టింగ్ సూసైడ్ ఈజ్ నాట్ ఎ విష్ టు డై, ఇట్స్ ఎ క్రై ఫర్ హెల్ప్. అంటే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం ఏదైతే ఉందో అది సావును కోరుకునే ప్రక్రియ కాదు,
కానీ నాకు ఎక్కడో ఒక చోట ఎక్స్ట్రాగా ఒక సహాయం కావాలి అని నా అంతరాత్మ కోరుతుంది. ఆ హెల్ప్ని నేను కోరుతున్నాను జనాల నుంచి అని మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఎస్. కానీ మనిషి ఇంకా సూసైడ్ చేసుకున్నాక చనిపోతారు, ఇంకా హెల్ప్ చేయడానికి మనకి లేదు. ఇది ఓకే, సూసైడ్లో కూడా కొందరు ఏంది అని అంటే మనకి చెప్తూ ఉంటారు, ఏం జీవితం రా ఇది, కొంతమంది ఫ్రస్ట్రేషన్తో ఉంటే ఎంత పోతేనెంత అన్నట్టుగా చెప్తూ ఉంటారు అనమాట. మనమే ఏంగా నీకు ఒక్కడికే జరిగింది అందరికి జరిగింది పో అని చెప్పి మనం అలా లైట్ తీసుకుంటుంటాము. అతను ఆ పక్క నుంచి ఒక సూచిస్తున్నాడు అనమాట. ఈజ్ ట్రైంగ్ టు టెల్ యూ వై సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ, నా వైపు చూడు అని అంటున్నాడు. కానీ నేను చూడడం లేదు, వాడిని వదిలేస్తున్నాను. అంటే అంత లోకమంతి ఇలాగే ఉందని నీకు ఎందుకు ప్రాబ్లం అని చెప్పి వదిలేస్తున్నాను. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. చాలా ముఖ్యమైన అంశం అన్నట్ల సూచనలు ఇస్తూనే ఉంటారు కొందరు. కొందరు అసలు దేనికి ఛాన్స్ ఇవ్వరు, హఠాత్తుగా ఒక పర్టికులర్ స్పాట్ లో చనిపోతారు. అవును, క్లోజ్. అట్లా కూడా మనం ఊహించనే జరుగుతుంటాయి. చాలా మంది ఉన్నారు అలాగా. అలా చెప్పాలి అని అంటే మన రంగనాథ్. ఎస్, నేను కూడా అదే రంగనాథ్ గారు, అలాగే పొలిటికల్ లీడర్స్ లో కోడెల శివప్రసాద్ గారు ఉన్నారులేండి, చాలా మంది ఉన్నారు. ఇట్లా మనకి ఇప్పుడు కోడెల ఊహించని విధంగా వీళ్ళు చేసుకున్నారా ఇట్లా, అది ఆ యాంగిల్లో మనం వెళ్ళొద్దండి. ఇప్పుడు రంగనాథ్ గారు ఫిక్స్డ్ మైండ్, నా సావు నేను సావాలి కంపల్సరీ, నేను చచ్చిపోతాను ఎప్పుడో అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అదే రంగనాథ్ గారు సావే ప్రక్రియ కాదు, అంతం కాదు అని చెప్పి అదే ఇంటర్వ్యూలో చాలా క్లారిటీగా చెప్పారు. ఓకే, కానీ తన వరకు వస్తే ఏం చేయాలన్నది తను చాలా క్లారిటీగా చెప్పారు. వేరేళ్ళకి ఏం చేయాలన్నది వాళ్ళు సూచించారు. అదే ఇంకోటి పెద్ద పెద్ద వీళ్ళు ఉన్నారు కదా, సెలబ్రిటీస్ ఉంటారు. ఇప్పుడు కాఫీ డే అయినా వాళ్ళు కానీ సిద్ధార్థ్ కానీ వీళ్ళందరూ మనమే చూసాం. చాలా మంది ఇక్కడ సినీ ప్రముఖులు మనకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఇక్కడిక్కడే టీవీ యాంకర్లు, ఉదయ్ కిరణ్ వాళ్ళు అంటే సడన్ గా మీ నుంచి కింద పడి చనిపోవడం, ఏం లేదు అనుకోవడం, నాకేం ఛాన్సెస్ రావడం లేదే అని చెప్పి వాడు ఎవరో బాధపడడం, రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. రకరకాలుగా తన జీవితాన్ని తాను అంతం చేసుకున్నారు. బట్ వన్ థింగ్ ఇక్కడ ఏం మర్చారు వాళ్ళు అని అంటే, తను ఉండేది ఒక గ్లామర్ వరల్డ్ లో. గ్లామర్ మెరుపు పూసినంత వరకే అది మెరుస్తుంది. ఒక్కసారి ఆ మెరుపు తగ్గిందా దానికి మళ్ళీ మెరుగు పూయాల్సిందే అన్నది నిజం. ఆ వాస్తవాన్ని ఎప్పటి వరకు మనం ఒప్పుకోమో అప్పటి వరకు మనకి తిప్పలు తప్పవు, ఇది గ్యారంటీ. అయితే ఆ ఒక్క వాస్తవాన్ని గ్రహించడానికి గుండె నిబ్బరం కావాలి, ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, మనం నిజంగానే ఒక ధైర్యం అంటూ ఒకటి ఉండాలి. నన్నుగా అంగీకరించే కొందరు ఫ్రెండ్స్ కూడా కావాలి. అంటే ఏమున్నా వాళ్ళ దగ్గర చెప్పుకోవచ్చు, అది మంచో చెడో, రైటో రాంగో, కానీ చెప్పుకోవచ్చు అన్న ఒక ధైర్యం మనకు ఉండాలి. అది ఉండదు చాలా మందికి. అక్కడ వీక్ పాయింట్స్ ఉంటాయి. కొన్ని అఫ్కోర్స్ హెల్ప్ లైన్స్ ఉన్నాయి. మా హెల్ప్ లైన్ కూడా అట్లాంటిది ఒకటి నడుస్తూ ఉంటుంది. అండ్ వీ గివ్ ట్రైనింగ్ ఆల్సో టు పీపుల్. ఎందుకు అనంటే, ఏంటి సార్ మీ హెల్ప్ లైన్ పేరు? అది కొంచెం డీటెయిల్గా. నా హెల్ప్ లైన్ పేరు దర్శిని అండి. నా డీటెయిల్స్ ఇస్తాను మీకు. www.darshini369.com అని చెప్పి ఉంటుంది. నేను మీకు కార్డు ఇస్తాను, చూద్దరు. అయితే ఇందులో మేము ఏం చేస్తామనంటే, ప్రతి చోట వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఏమని, ఎందుకు ఈ గల కారణాలు ఏమిటి, చిలికి గాలిబాన అవుతుంది అని అంటారు. అంటే చిన్న చిన్న ప్రమాదాలు, చిన్న చిన్న మనస్తాపాలు పెద్ద కొట్లాటకి తాగుపిస్తాయి. ఇప్పుడు ఈరోజు 90% సివిల్ కోర్టులో వెళ్ళి మీరు చూడండి, సివిల్ కేసెస్లో హైకోర్టులో కానీ దాంట్లో కానీ దీంట్లో కానీ ఏముంటాయ్యా, ల్యాండ్ తగదా, భూమి తగదా అని అంటారు. భూమి తగదా ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడో ఇప్పుడు చేసింది తప్పు, ఆ తప్పును వాడు తప్పును ఒప్పుకోడు. రెండు పార్టీస్ ఉన్నాయంటే ఒక పార్టీ తప్పు చేసింది, ఇంకో పార్టీ ఒప్పుకోదు. లేదా వీళ్ళిద్దరు కాకుండా మూడో వాడు రాసేవాడేమో ఇష్టం వచ్చినట్టు రాసేసి వెళ్ళిపోయి ఉంటాడు. దాన్ని వీళ్ళిద్దరు కూర్చొని పరిష్కారం చేసుకోవాల్సిన పరిస్థితి.
అది ఎప్పుడైతే మనము ఆ పరిష్కారం వైపు చూడకుండా మొండిగా వెళ్తూ ఉంటామో అప్పుడు మనసులో అలజడిలన్నీ సృష్టిస్తూ ఉంటాయి అన్నమాట, పుడుతూ ఉంటాయి. అవన్నీ మనం ఏం చేస్తాం? ఏం చేయలేం. అల్టిమేట్లీ వీ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ అవర్ ఓన్. ఏదో నయానో భయానో వీటిలో వాటిలోనో అటో ఇటో చేసుకొని సాగిస్తూ ఉంటాం అన్నమాట. ఆత్మహత్య అని వచ్చేటప్పటికి ఏమైపోతుంది అంటే, వెన్ ద పెయిన్ ఆఫ్ లివింగ్ ఈస్ గ్రేటర్ దెన్ ద పెయిన్ ఆఫ్ డెత్. అంటే మనం బ్రతుకే ఒక జీవితం, జీవించి ఉండే ఒక బ్రతుకు ఏదైతే ఉందో అది నొప్పిగా ఉంటుంది, భరించలేని నొప్పిగా ఉంటుంది. ఆ నొప్పి ఎప్పుడైతే సావుకి నేను సావాలి అని అంటే కొంత నొప్పి అవుతుంది, ఆ నొప్పి కన్నా ఈ నొప్పి చాలా ఎక్కువగా ఉంది అని ఎప్పుడైతే అతను రియలైజ్ అవుతాడో, ఒక మనిషి ఆడగాని మగ కానీ, మరణించే నొప్పిని నేను స్వీకరిస్తాను, కనీసం ఆ నొప్పినే తగ్గుతుంది నాకు అన్నట్టుగా అది స్వీకరించడం జరుగుతుంది అన్నమాట. సో దట్ ఈస్ ఎ మేజర్ ప్రాబ్లం. కానీ ఎవరైనా ఆ పర్టికులర్ మూమెంట్ల దగ్గరకు వచ్చి నేనున్నాను, ఈ నొప్పి ఏముంది, ఈ నొప్పిని తీసే మార్గం ఏంటి, ఎవరి దగ్గరికి వెళ్తే ఈ నొప్పి తగ్గుతుంది, చూడు ఆటోమేటిక్గా ఈ నొప్పి కూడా నీకు తగ్గుతుంది, జీవించే నొప్పి తగ్గుతుంది, మరణించే నొప్పి కూడా తగ్గుతుంది అని చెప్పి ఎప్పుడైతే ఆమెకు చూపిస్తారో థింగ్స్ విల్ బి డిఫరెంట్. సార్ ఇప్పుడు అంటే అసలు ఈ టెండెన్సీ ఎందుకు వస్తుందంటారు? ఈ సూసైడ్ టెండెన్సీ ఎవరిలోనైనా కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేటస్లు, సెలబ్రిటీ, ఈ సంబంధం లేకుండా నువ్వు ఇలాగే ఉన్నాను, నన్ను నువ్వు ఇప్పుడు కూడా అభిమానిస్తూనే ఉండు అని చెప్పి వీళ్ళు ఆదేశించవచ్చు, వాళ్ళు దాన్ని సూచన తప్పకుండా దాన్ని అక్సెప్ట్ చేయొచ్చు, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, అది వేరే విషయం, పక్కన పెడదాం. దీనికి గల కారణాలు ఏమిటి, ఎందుకు ఇంత డిఫికల్ట్ అయ్యింది హ్యాండిల్ చేయడము అని అంటే, ఎస్, వీళ్ళు నమ్మిన సిద్ధాంతం, వీళ్ళు నమ్మిన మారల్ వాల్యూస్, వీళ్ళు నమ్మిన ఒక మారల్ స్టేటస్ ఏదైతే ఉందో అది డిఫరెంట్గా ఉండింది, ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ కాకుండా ఉండింది. స్టార్టింగ్లో పర్లేదులే, నడిచిపోతుందిలే అని చెప్పి అనుకొని ఉండొచ్చు కొన్ని విషయాలు, కానీ అది నిజ జీవితంలో నడవదు అని చెప్పి తర్వాత తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు నాకు ఈ జీవితం కావాలా, నేను నాకు ఆ క్యారియర్ కావాలా అన్న పోటీ వచ్చినప్పుడు ఏదో ఒకటి నెగ్గుతుంది ఖచ్చితంగా, అంతే. ఇద్దరికి ఒకటే వైపు నెగ్గింది అని అంటే ఇద్దరు మళ్ళీ అదే పాత్రలో వెళ్తూ ఉంటారు. ఒకళ్ళకి ఒక వైపు నెగ్గింది, ఇంకో వైపు నెగ్గింది అంటే ఇద్దరు వేరే వేరే పాత్రలోకి వెళ్ళిపోతారు. అది జరుగుతుంది సార్. జీవితంలో సంఘటనలు కొన్ని బాధ పెట్టేవి, ఇబ్బంది పెట్టేవి జరిగినప్పుడు కొంతమంది దృఢంగా ఎదుర్కోగలుగుతారు, కొంతమంది ఏమో జీవితాన్ని ముగించుకుంటూ ఉంటారు. అది సెలబ్రిటీలు కావచ్చు, కామన్ పీపుల్ కావచ్చు, అందరికీ వర్తించేటువంటి ఒక ప్రశ్న సార్ ఇది. కరెక్ట్. సో ఇప్పుడు మనం అదే అప్పుడు చూసినట్లయితే బాలీవుడ్లో హిందీ యాక్టర్ అబ్బాయి సుశాంత్, అతను మరి చివరికి జీవితాన్ని ముగించుకున్నాడు. మంచి జీవితం, కెరీర్ అంతా ఎదుగుతున్న టైంలో ఇదైంది. ఇక్కడ వీళ్ళిద్దరు విడిపోవటం అనేది కూడా వాళ్ళిద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఒక పెద్ద సమంత వైపు కావచ్చు, ఎందుకంటే అంత డీప్గా ఇష్టపడి తనే ప్రపంచం అని తను టాటూస్ కూడా వేయించుకుంది, అంత ఇది ఉన్న మనిషి ఇప్పుడు అదొక ఇది. అలాగే చైతన్య కూడా ఇదే. అట్లా అనేక సంఘటనలు కామన్ పీపుల్లో ఇది కూడా జరిగినప్పుడు కొంతమంది ఎందుకు అట్లా ఇప్పుడు జీవితాన్ని ముగించుకోవాలనే నిర్ణయాలు తీసుకుంటారు. అది ఏ రకమైన యాటిట్యూడ్ కింద చూడొచ్చు అంటారు, ఏ రకమైన ఆలోచన ధోరణి కింద చూడొచ్చు అంటారు? ఓకే, ఇది ఒక ఆత్మహత్య యత్నం అని కూడా మనం అనుకోవచ్చు. చాలా మోటు భాషలో చెప్పాలంటే అలా అనుకుందాం. అటెంప్టింగ్ సూసైడ్ ఈజ్ నాట్ ఎ విష్ టు డై, ఇట్స్ ఎ క్రై ఫర్ హెల్ప్. అంటే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం ఏదైతే ఉందో అది సావును కోరుకునే ప్రక్రియ కాదు, కానీ నాకు ఎక్కడో ఒక చోట ఎక్స్ట్రాగా ఒక సహాయం కావాలి అని నా అంతరాత్మ కోరుతుంది, ఆ హెల్ప్ని నేను కోరుతున్నాను జనాల నుంచి అని మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఎస్, కానీ మనిషి ఇంకా సూసైడ్ చేసుకున్నాక చనిపోతారు, ఇంకా హెల్ప్ చేయడానికి మనకి లేదు. ఇది ఓకే, సూసైడ్లో కూడా కొందరు ఏంది అని అంటే మనకి చెప్తూ ఉంటారు,
ఏం జీవితం రా ఇది, కొంతమంది ఫ్రస్ట్రేషన్తో ఉంటే ఎంత పోతేనెంత అన్నట్టుగా చెప్తూ ఉంటారు అనమాట. మనమే ఏంగా నీకు ఒక్కడికే జరిగింది అందరికి జరిగింది పో అని చెప్పి మనం అలా లైట్ తీసుకుంటూ ఉంటాం. అతను ఆ పక్క నుంచి ఒక సూచిస్తున్నాడు అనమాట. ఈజ్ ట్రైంగ్ టు టెల్ యూ వై సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ, నా వైపు చూడు అని అంటున్నాడు. కానీ నేను చూడడం లేదు, వాడిని వదిలేస్తున్నాను. అంటే అంత లోకమంతి ఇలాగే ఉందని నీకు ఎందుకు ప్రాబ్లం అని చెప్పి వదిలేస్తున్నాను. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. చాలా ముఖ్యమైన అంశం అన్నట్ల సూచనలు ఇస్తూనే ఉంటారు కొందరు. కొందరు అసలు దేనికి ఛాన్స్ ఇవ్వరు, హఠాత్తుగా ఒక పర్టికులర్ స్పాట్ లో చనిపోతారు. అవును, క్లోజ్. అట్లా కూడా మనం ఊహించనే జరుగుతుంటాయి. చాలా మంది ఉన్నారు అలాగా. అలా చెప్పాలి అని అంటే మన రంగనాథ్. ఎస్, నేను కూడా అదే రంగనాథ్ గారు, అలాగే పొలిటికల్ లీడర్స్ లో కోడెల శివప్రసాద్ గారు ఉన్నారులేండి, చాలా మంది ఉన్నారు. ఇట్లా మనకి ఇప్పుడు కోడెల ఊహించని విధంగా వీళ్ళు చేసుకున్నారా ఇట్లా, అది ఆ యాంగిల్లో మనం వెళ్ళొద్దండి. ఇప్పుడు రంగనాథ్ గారు ఫిక్స్డ్ మైండ్, నా సావు నేను సావాలి కంపల్సరీ, నేను చచ్చిపోతాను ఎప్పుడో అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అదే రంగనాథ్ గారు సావే ప్రక్రియ కాదు, అంతం కాదు అని చెప్పి అదే ఇంటర్వ్యూలో చాలా క్లారిటీగా చెప్పారు. ఓకే, కానీ తన వరకు వస్తే ఏం చేయాలన్నది తను చాలా క్లారిటీగా చెప్పారు. వేరేళ్ళకి ఏం చేయాలన్నది వాళ్ళు సూచించారు. అదే ఇంకోటి పెద్ద పెద్ద వీళ్ళు ఉన్నారు కదా, సెలబ్రిటీస్ ఉంటారు. ఇప్పుడు కాఫీ డే ఆయన వాళ్ళు కానీ సిద్ధార్థ్ కానీ వీళ్ళందరూ మనమే చూసాం. చాలా మంది ఇక్కడ సినీ ప్రముఖులు మనకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఇక్కడిక్కడే టీవీ యాంకర్లు, ఉదయ్ కిరణ్ వాళ్ళు అంటే సడన్ గా మీ నుంచి కింద పడి చనిపోవడం, ఏం లేదు అనుకోవడం, నాకేం ఛాన్సెస్ రావడం లేదే అని చెప్పి వాళ్ళు ఎవరో బాధపడడం, రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. రకరకాలుగా తన జీవితాన్ని తాను అంతం చేసుకున్నారు. బట్ వన్ థింగ్ ఇక్కడ ఏం మర్చారు వాళ్ళు అని అంటే, తను ఉండేది ఒక గ్లామర్ వరల్డ్ లో. గ్లామర్ మెరుపు పూసినంత వరకే అది మెరుస్తుంది. ఒక్కసారి ఆ మెరుపు తగ్గిందా దానికి మళ్ళీ మెరుగు పూయాల్సిందే అన్నది నిజం. ఆ వాస్తవాన్ని ఎప్పటి వరకు మనం ఒప్పుకోమో అప్పటి వరకు మనకి తిప్పలు తప్పవు, ఇది గ్యారంటీ. అయితే ఆ ఒక్క వాస్తవాన్ని గ్రహించడానికి గుండె నిబ్బరం కావాలి, ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, మనం నిజంగానే ఒక ధైర్యం అంటూ ఒకటి ఉండాలి. నన్నుగా అంగీకరించే కొందరు ఫ్రెండ్స్ కూడా కావాలి. అంటే ఏమున్నా వాళ్ళ దగ్గర చెప్పుకోవచ్చు, అది మంచో చెడో, రైటో రాంగో, కానీ చెప్పుకోవచ్చు అన్న ఒక ధైర్యం మనకు ఉండాలి. అది ఉండదు చాలా మందికి. అక్కడ వీక్ పాయింట్స్ ఉంటాయి. కొన్ని అఫ్కోర్స్ హెల్ప్ లైన్స్ ఉన్నాయి. మా హెల్ప్ లైన్ కూడా అట్లాంటిది ఒకటి నడుస్తూ ఉంటుంది. అండ్ వీ గివ్ ట్రైనింగ్ ఆల్సో టు పీపుల్. ఎందుకు అనంటే, ఏంటి సార్ మీ హెల్ప్ లైన్ పేరు? అది కొంచెం డీటెయిల్. నా హెల్ప్ లైన్ పేరు దర్శిని అండి. నా డీటెయిల్స్ ఇస్తాను మీకు. www.darshini369.com అని చెప్పి ఉంటుంది. నేను మీకు కార్డు ఇస్తాను, చూద్దరు. అయితే ఇందులో మేము ఏం చేస్తామనంటే, ప్రతి చోట వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఏమని, ఎందుకు ఈ గల కారణాలు ఏమిటి, చిలికి గాలిబాన్ అవుతుంది అని అంటారు. అంటే చిన్న చిన్న ప్రమాదాలు, చిన్న చిన్న మనస్తాపాలు పెద్ద కొట్లాటకి తాగుపిస్తాయి. ఇప్పుడు ఈరోజు 90% సివిల్ కోర్టులో వెళ్ళి మీరు చూడండి, సివిల్ కేసెస్లో హైకోర్టులో కానీ దాంట్లో కానీ దీంట్లో కానీ ఏముంటాయ్యా, ల్యాండ్ తగదా భూమి తగదా అని అంటారు. భూమి తగదా ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడో ఇప్పుడు చేసింది తప్పు, ఆ తప్పును వాడు తప్పును ఒప్పుకోడు. రెండు పార్టీస్ ఉన్నాయంటే ఒక పార్టీ తప్పు చేసింది, ఇంకో పార్టీ ఒప్పుకోదు. లేదా వీళ్ళిద్దరు కాకుండా మూడో వాడు రాసేవాడేమో ఇష్టం వచ్చినట్టు రాసేసి వెళ్ళిపోయి ఉంటాడు. దాన్ని వీళ్ళిద్దరు కూర్చొని పరిష్కారం చేసుకోవాల్సిన పరిస్థితి. అది ఎప్పుడైతే మనము ఆ పరిష్కారం వైపు చూడకుండా మొండిగా వెళ్తూ ఉంటామో అప్పుడు మనసులో అల్జడిలన్నీ సృష్టిస్తూ ఉంటాయి అన్నమాట, పుడుతూ ఉంటాయి. అవన్నీ మనం ఏం చేస్తాం? ఏం చేయలేం. అల్టిమేట్లీ వీ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ అవర్ ఓన్. ఏదో నయానో భయానో వీటి వాటితోనో అటో ఇటో చేసుకొని సాగిస్తూ ఉంటాం అన్నమాట.
ఆత్మహత్య అని వచ్చేటప్పటికి ఏమైపోతుంది అంటే వెన్ ద పెయిన్ ఆఫ్ లివింగ్ ఈస్ గ్రేటర్ దెన్ ద పెయిన్ ఆఫ్ డెత్. అంటే మనం బ్రతుకే ఒక జీవితం, జీవించి ఉండే ఒక బ్రతుకు ఏదైతే ఉందో అది నొప్పిగా ఉంటుంది, భరించలేని నొప్పిగా ఉంటుంది. ఆ నొప్పి ఎప్పుడైతే సావుకి నేను సావాలి అని అంటే కొంత నొప్పి అవుతుంది, ఆ నొప్పి కన్నా ఈ నొప్పి చాలా ఎక్కువగా ఉంది అని ఎప్పుడైతే అతను రియలైజ్ అవుతాడో ఒక మనిషి, ఆడగాని మగ కానీ, మరణించే నొప్పిని నేను స్వీకరిస్తాను, కనీసం ఆ నొప్పినే తగ్గుతుంది నాకు అన్నట్టుగా అది స్వీకరించడం జరుగుతుంది అన్నమాట. సో దట్ ఈస్ ఎ మేజర్ ప్రాబ్లం. కానీ ఎవరైనా ఆ పర్టికులర్ మూమెంట్ల దగ్గరకు వచ్చి నేనున్నాను, ఈ నొప్పి ఏముంది, ఈ నొప్పిని తీసే మార్గం ఏంటి, ఎవరి దగ్గరికి వెళ్తే ఈ నొప్పి తగ్గుతుంది, చూడు ఆటోమేటిక్గా ఈ నొప్పి కూడా నీకు తగ్గుతుంది, జీవించే నొప్పి తగ్గుతుంది, మరణించే నొప్పి కూడా తగ్గుతుంది అని చెప్పి ఎప్పుడైతే ఆమెకు చూపిస్తారో థింగ్స్ విల్ బి డిఫరెంట్. సార్ ఇప్పుడు అంటే అసలు ఈ టెండెన్సీ ఎందుకు వస్తుందంటారు? ఈ సూసైడ్ టెండెన్సీ ఎవరిలోనైనా కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేటస్లు, సెలబ్రిటీ, సంబంధం లేకుండా మామూలుగా లోయర్ మిడిల్ క్లాసు రిచెస్ట్ ఎక్కడో దగ్గర అయితే అన్ని కేటగిరీస్లో జరుగుతూనే ఉంటాయి. అసలు బేసికల్గా ఈ టెండెన్సీని ఎట్లా ఐడెంటిఫై చేయడం, ఈ టెండెన్సీ ఎందుకు డెవలప్ అవుతూ ఉంటుంది అంటారు? ఈ సూసైడల్ టెండెన్సీ ఎలా వస్తుంది అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది ఆ పర్టికులర్ టైంలో? ఇప్పుడు మీరు వచ్చారు, మీరు వచ్చిన వెంటనే నేనేం చేశాను, మీకు కుర్చీ ఆఫర్ చేయలేదు, ఓకే, ఈ పొజిషన్ని మీరు నిలబడే ఉన్నారు, నేను మాత్రం దర్జాగా కూర్చున్నాను, ఒక రియల్ లైఫ్ సినారియో తీసుకున్నాను. ఈ వచ్చిన టెండెన్సీ వచ్చిన ఈ సినారియోలో నేను రెండు రకాలుగా ఈ సినారియో చూడవచ్చు. ఒకటి, నన్ను కించపరుస్తున్నారు, నన్ను ఒక మనిషిలా చూడటం లేదు, నన్ను అవమానపరుస్తున్నారు ఈయన అని చెప్పి నన్ను నేనే చాలా లోగా డైల్యూట్గా చేసుకొని చూసుకొని ఈ బతుకు నాకు ఎందుకు అని ఆలోచించుకోవచ్చు. అదే మాదిరిగా ఇంకో రకంగా కూడా చూడవచ్చు. ఏమని, అరే తను నాకన్నా చాలా పెద్దోడు, వాడి ముందు కూర్చునే అర్హత నాకు లేదు, వాడి ముందు నిలబడి మాట్లాడుతున్నాను అని చెప్పి అది కూడా ఆ రకంగా కూడా చూసుకునే పరిస్థితి ఉంటుంది. ఈ రెండు రకాల్లోనూ నా బానిసత్వం కనిపిస్తుంది అక్కడ. ఎందుకంటే మీరు చేసిన క్రియలో నేను ఇమిడిపోయి ఉన్నాను, యాక్షన్ మీది, రెండిట్లోనూ రియాక్షన్ నాది. రెండు చోట్లను నేనేం చేశాను, నన్ను నేనే కించపరుచుకున్నాను, మిమ్మల్ని ఎక్కడో వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయాను. పాజిటివ్గా అనుకోవచ్చు, నెగిటివ్గా అనుకోవచ్చు, దీనిలో ఎలాంటి తేడా లేదు. బట్ ఇంకొక యాంగిల్ ఉంది, థర్డ్ యాంగిల్ చూడడానికి. సరే నేను కూర్చోవడానికని వచ్చానా, లేదు, నా ఆబ్జెక్టివ్ వేరేమో ఉంది. అతనికి తెలియదు అంతే, వాడు ఏమైనా చేసుకొని ఎట్లన్నా పోని. ఇప్పుడు అతను మర్యాద నాకు ఇస్తున్నాడు, ఈరోజు ఇవ్వలేదు, పోతే పోయాడు, రేపు ఇంకొకటి కూడా ఇలాగే ప్రవర్తిస్తాడు, వాడు చేస్తాడు, వదిలేద్దాం. నాకు కావాల్సింది ఏంటి, ఇక్కడ నుంచి ఈ పని కావాలని చేసుకొని బయటపడాలి అంతే. ఈ మాత్రమే నా ఆబ్జెక్టివ్ ఉందనుకోండి, అక్కడ నా సెల్ఫ్ రెస్పెక్ట్ని నేను కాపాడుకుంటూ, నా ఆబ్జెక్టివ్ని నేను చూసుకుంటూ, నా గోల్ ద్వారా నేను ముందుకెళ్తూ ఉన్నాను, అంతే కదా. ఈ విషయాలు కొంత రాజకీయ నాయకులను చూసి నేర్చుకోవాలా. వాడు ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ కంటెస్ట్ చేస్తానంటాడు, అంటే వాడికి తెలుసు ఒకసారి ఓటము ఒకసారి గెలుపు అన్నది సహజం, కామన్. బట్ దాన్ని నేను అంగీకరిస్తున్నాను, ఆ ఫలితాన్ని. తిట్టే టైంలో తిడతాను, ఆరోపించే టైంలో ఆరోపిస్తాను, వాగ్వాదం చేసే టైంలో వాగ్వాదిస్తూ ఉంటాను, ఏం చెయ్యమని చెప్పి చేస్తూ ఉంటా. కానీ ఒక నిర్ణయం అని వచ్చిన తర్వాత జనబలమే మనబలం అన్నట్టుగా ఇకంతే తెలిసిపోతుంది, ఫినిష్. జిందాబాద్ ముర్దాబాద్ ఏదో చెప్పుకుంటే మనం పక్కన పడిపోతాం, అంతే. ఈ పార్టీ లేకుండా ఇంకో పార్టీకి వెళ్ళిపోతాను, ఆ పార్టీ లేకుండా ఇంకో పార్టీ, ఎక్కడ నాకు ఆబ్జెక్టివ్ కావాలంతే.
నేను అలా మనగడలో ఉండాలా. అలా అమరాబూతులు తిట్టుకున్న పెద్ద మనుషులు ఉన్నారు, కాలు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కౌగులించుకున్న వాళ్ళు ఉన్నారు, బాయ్ బాయ్ అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడంతా మనం ఏం చూస్తున్నామంటే వాళ్ళు ఆ టైంలో ఆ ఒక పొజిషన్ని అంగీకరిస్తున్నారు. ఈ అంగీకారం ఎప్పుడైతే ఒక మనసు చేస్తుందో ఆ మనసుకి ఊరట అన్నది త్వరగా లభిస్తుంది. ఒక్కొక్కసారి వ్యక్తిగతంగా ఆ మనసు అంగీకారాన్ని స్వీకరించలేదు. అక్కడే ఒక సమస్య, మనిషి, ఒక ఫ్రెండ్ ఆర్ అట్లీస్ట్ ఒక అద్దం ముందు ఉండాలి. నా ముఖంలో ఉన్న ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో అది నేను చూసుకోలేను, కానీ నా ముందు ఒక అద్దం ఉందనుకోండి, ఆ అద్దంలో నేను చూసుకోగలను. ఇక్కడ మేకప్ ఎక్కువైందా, ఇక్కడ తక్కువైందా, ఇక్కడ సెట్ అయిందా, ఇక్కడ కాలేదా, లేదు దీన్ని చూసి వాళ్ళు నవ్వుతున్నారా, దీన్ని ఏం చేయాలన్నా ఒక పరిష్కార మార్గము, లేకుంటే ఆహా నేను ఇంత అందంగా ఉన్నానా, దీన్ని ఇలాగే మెయింటైన్ చేయాలంటే నేనేం చేయాలి అన్న దాని మీద ఇంకొక అవగాహన వస్తుంది. సో ఇది కూడా ఒకటి నడుస్తూ ఉంటుంది. సో దీస్ 2 things ఆర్ వెరీ కామన్. అంటే ఈ థర్డ్ ఆస్పెక్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దీన్ని విస్మరిస్తారు చాలా మంది. విస్మరించే ప్రతి ఒక్కళ్ళు, నిజాన్ని అంగీకరించని ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే నెగటివ్గా మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. ఆ నెగటివ్గా మాట్లాడటమే చాలా క్రిటికల్ పార్ట్. తనని తాను కించపరుచుకుంటారు, తన చుట్టూరు ఉన్న సమాజంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా చెడ్డోళ్ళనే పరిగణిస్తూ ఉంటారు. నాకు ఎవ్వరు ఇది లేదు అని అంటారు, సమాజంలో హెల్ప్ లేదని చెప్తారు, అన్ని రకాలుగా ఇబ్బందులు వాళ్ళు పెడుతూ ఉంటారు. దట్ ఈస్ వెరీ డేంజరస్ అక్కడ. సార్ ఇప్పుడు అది ప్రాబ్లమా? అదంతా కూడా అప్పుడు బయటపడుతుంటాయి. చాలా హ్యాపీగా ఉన్నప్పుడు కూడా సూసైడల్ టెండెన్సీస్ వచ్చిన పెద్ద మనుషులను నేను ప్రత్యేకంగా చూశాను సార్. అవునా సార్, ఎందుకని అంటారు అట్లా? అదే ఒక ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను. ఒక మనిషి తన జీవితంలో ఎవ్వరూ సాధించలేని ఒక పనిని తను సాధించాడు. ఒక స్పోర్ట్, ఇప్పుడు కాదు, ఒక 15-20 years బ్యాక్ అంటున్నాను. అతనికి ఎక్కడికి వెళ్ళినా ఎవరిని చూసినా అరుదైన గౌరవం లభిస్తుంది. ఎందుకంటే ఆ స్పోర్ట్లో అతను నిష్ణాతుడు. అచీవ్మెంట్. ఎవరైనా సరే ఏదైనా ఒకటి చెయ్యాలి అని అంటే ఈయనని ఫోన్ చేసి పిలవడం, ఆ టైంలోనే బండి పంపించడం, వాళ్ళకి స్పెషల్గా కార్లు పంపించడం, అడిగిందల్లా ఇవ్వడం, ఏది కోరితే అది తినడానికి ఇవ్వడం, ఇవన్నీ కూడా అన్నీ సాఫీగా జరిగిపోతున్నాయి అతనికి. వారి పని అయిపోయిన తర్వాత వాడిని వదిలేస్తారు, ఏమైనా చేసుకోపోరా భయ్ అని చెప్పి. బట్ అదర్వైజ్ ఇతనికి మాత్రం విపరీతమైన మర్యాద ఉండేది. కానీ అందరూ బయట మనుషులే, తన సొంతంగా నా అన్నవాళ్ళు ఒక్కళ్ళు లేరు. కొందరు చిన్నప్పుడే విడిపోయారు, కొందరు చనిపోయారు, ఏదో ఒక రకంగా ఇబ్బంది అయిపోయారు. అతను ఏకాకి. ఇంత జీవితంలో నేను సాధించి లాభమేంది? నాకు పిల్లనివ్వాలి అనన్నా కూడా నీ కులగోత్రాలేంటి, నీ వెనకాలేంటి, స్టేటస్ ఏంటి, ఇప్పుడైనా ఇంటర్నెట్లో అవి ఇవన్నీ బోరడని వచ్చాయి. 20 ఏళ్ళ ముందు ఏమీ లేవు. 20 ఏళ్ళ ముందు అవన్నీ ఏమీ లేవు. అక్కడ ఎంత చెడ్డ ఆ టైంలో ఆ పంతాలు, ఆ పట్టింపులు అలాగే ఉండేది. అంత సాధించి నాకేం లాభం అండి అని చెప్పి ఏడ్చిన రోజులు. అందుకని ఈ సంతోషమైన దుఃఖమైన క్షణికమే అని ఫస్ట్ బిలీవ్ చేయాలి. నథింగ్ ఈస్ పర్మనెంట్ అనేది కూడా పర్మనెంట్. ప్రతిదీ క్షణికమే. ఈరోజు ఉంది, ఈ పూట ఉంటుంది, నిన్న అయిపోయింది, ఈరోజు బ్రతుకుతున్నాము, రేపేమవుతుందో నాకు తెలియదు. ఈ యొక్క నగ్న సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ప్రతి మనిషి. రెండవది ఇంపార్టెంట్గా ఏమొస్తుంది మనకి అని అంటే, ఈ యొక్క పరిస్థితికి కారణం ఎవరు? ప్రతి పరిస్థితికి ముగ్గురు కారణం అవుతారు. ఒకటి నేను, ఒకటి ఎదుటివారు, మూడవది చుట్టూరా ఉన్న ఒక సమాజం. ఎవరి విషయంలోనైనా ఇది జరుగుతుంది.
ఎవరి విషయంలోనైనా జరుగుతుంది. 3 ఎలిమెంట్స్ ఏ క్రీడా విషయంలోనైనా ఇది జరుగుతుంది. అవునా? ఒక బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాడు అని అంటే బౌలరు కారకుడే, తప్పు చేసిన బ్యాట్స్మెన్ ఒక కారకుడే, క్యాచ్ పడితే ఆ ఫీల్డర్ కూడా ఒక కారకుడే. అవునా కదా? ఈ ముగ్గురు లేకుంటే అయితే కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో పేరు ఒకడికి మాత్రమే వస్తుంది. ఒకరి పేరు మీద బ్యాట్ బౌలర్ వికెట్ అని చెప్పి వస్తుంది అంతే. అది వాస్తవం, అది నియమం. అందుకని చెప్పి నేను కష్టపడి 100 క్యాచ్ పట్టినాను, నా పేరు రావాలి, అక్కడ వికెట్ నాకి పొందాలి అని చెప్పి ఆ ఫీల్డర్ ఆశిస్తే అది వాడి మూర్ఖత్వం. ఎందుకంటే ఆ రూల్లో ఉన్న నియమం అది అంతే. నేనే తప్పుగా కొట్టాను కాబట్టి వికెట్ నా పేరు మీదనే ఉండాలి అని చెప్పి బ్యాట్స్మెన్ పట్టు పెడితే అంతకన్నా ఎక్కువ మూర్ఖత్వం లేదు. అందుకని ప్రతి చోట ఏ ఒక సంఘటన జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా, అవమానమైన ఆహ్వానమైన, ఎలాంటి ఒక పెద్ద పొగడ్తలైనా సరే, ఎంత ఇన్సల్ట్ అయినా సరే, దీని కారకులు ముగ్గురు. ఒకటి నేను, ఇంకొకటి ఎదుటివారు. నేను ఎలాగా, నేను చేసింది తప్పై ఉండొచ్చు, లేకుంటే నా అప్రోచ్ తప్పై ఉండొచ్చు, ఏదో ఒకటి ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఓకే ఫైన్, నేను నా అంతటా ఫుల్ పర్ఫెక్ట్గా ఉన్నా. దాన్ని ఎదుటివాడు ఈజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు అండర్స్టాండ్ ఇట్ అంటే అది వాడి మూర్ఖత్వం. దానికి నేను ఇలా బాధ్యత అవుతాను. అది కాదు, చుట్టూరా ఉన్నవాళ్ళు వాడిని ఉసిగొలిపారు. నువ్వు ఇది చేయరా, నువ్వు ఇది చేయరా, నువ్వు ఇది చేయరా అని చెప్పి తప్పుడు సమాచారాలు ఇచ్చేసేసి ఉసిగొలిపారు. అరే వాడు నీకోసమే చేస్తున్నాడు ఇట్లా అది ఇది అని చెప్పి వాడు ఆవేశంలో ఏం చేశాడు, చేయరాని పని చేసేసాడు. సో ఇప్పుడు ఎవరు తప్పు? వీడు తప్పు కాదు, వాడు తప్పు కాదు, ఉసిగొల్పినాడు తప్పు. అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు, ఇంకంతా అయిపోద్ది. అవస్థ పడేది ఎవరు? ఓన్లీ ఇద్దరు మాత్రమే. సో ఈ యొక్క నగ్న సత్యాన్ని ఒకసారి ఆలోచిస్తే ప్రతి సిచ్యువేషన్లోనూ, ప్రతి సంఘటనలోనూ మీరు రియాక్ట్ కాకుండా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే మీరు రెస్పాండ్ అవుతారో అప్పుడు మీరు కూర్చొని ఆలోచిస్తారో, కొంత టైం ఫ్రేమ్ తీసుకుంటారు, దాని తర్వాత రియాక్ట్ అవుతారు, దాని తర్వాత మీ మాట ఏదో చెప్తారు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అక్కడ. సో ఆ రెస్పాండ్ అన్నది చేసుకోవాలి. రియాక్షన్లో ఏమవుతుంది, క్షణిక ఆవేశంలో నేను కూడా చెప్పేస్తాను అంతే, ఏమైనా చెప్పొచ్చు, నా ఇష్టం కదా. సరే, ఇప్పుడు ఇంకోటి, మన అంటే సినిమా వాళ్ళు అంటే జనరల్గా ఒక రోల్ మోడల్గా మన ప్రజలు తీసుకుంటారు కాబట్టి, ఇప్పుడు చిన్న ఎన్నికలు మా అనేది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే దాంట్లో వాళ్ళు సినిమాల్లో నటించేటప్పుడు సమాజాన్ని ఇట్లా చేయాలి అట్లా చేయాలని హీరోలుగా ఉన్నప్పుడు సందేశాత్మక సినిమాలు చేస్తుంటారు. ప్రేమ కథలు చేసినప్పుడు త్యాగాన్ని ఇది అది అని చెప్పి చెప్తా ఉంటారు, ఇన్ని చేస్తూ ఉంటారు. వాస్తవంగా చూస్తే ఇప్పుడు అక్కడ 2 గ్రూపులు. ఒక గ్రూప్కి ప్రకాష్ రాజ్ గారు చేస్తూ ఉంటే ఆయన నాన్ తెలుగని అట్లా చేసే ప్రయత్నాలు. సరే, అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఒక యాక్షన్ సినిమాల్లో మాదిరి అరే ఒరే తొడగొట్టుకోవడాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ విధమైన అంటే ఈ రియాలిటీ అన్రియాలిటీ మధ్య జరుగుతున్న ఇదిని ఈ ప్రేక్షకులు ఎలా చూస్తే మంచిది అంటారు? ఎందుకంటే వాళ్ళు కూడా తేలిపోయింది. వాళ్ళ విషయానికి వచ్చేసరికి 900 మంది ఉన్నటువంటి ఒక సంఘానికి సంబంధించి ఎన్నికలు రాష్ట్ర స్థాయి అసెంబ్లీ ఎన్నికల రేంజ్లో చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు చేసేది కూడా అంతా అదే, ఇదే చేస్తున్నారంటే అరే ఒరే అని ఒక మన రెగ్యులర్ మన పొలిటికల్ లీడర్స్ ఎట్లయితే సవాళ్ళు చేసుకోవడం, తిట్టుకోవడం, పరస్పర దూషణలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు అంటారు? ఎలా అర్థం చేసుకోవచ్చు అనుకుంటారు సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వాస్తవం అవాస్తవం అనే వెర్షన్లో? అన్ని వాస్తవాలే, దీనిలో అవాస్తవాలు అంటూ ఏమీ లేవు. కాకపోతే వీళ్ళని రూల్ చేసేది వచ్చి వాళ్ళ ఈగోస్. నీ పైన నేను సాధించాలి అన్న ఒక అహంభావం అని అంటారు కదా, ఆ అహంభావం నిండి ఉంటుంది అనమాట. అంటే ఈ మధ్యలో కులం కూడా రావచ్చు, మతం కూడా రావచ్చు, ప్రాంతీయం, లోకల్ నాన్ లోకల్ అన్న ఒకటి రావచ్చు, ఇవన్నీ కూడా రావచ్చు.
దీనిలో ఏం లేదు. అక్కడ అల్టిమేట్ ఫైనల్ లైన్ ఏది, వీక్ పాయింట్ ఎక్కడుంది, ఏది చేస్తే ఆ ఓటర్లు నా వైపు మల్లుతారు, ఫైనల్ ఇదే. ఈస్ ఎ కైండ్ ఆఫ్ చెస్ అంతే. సో ఏది చేస్తే ఓటర్లు నా వైపు నమ్ముతారు, నేను నిన్ను ఎలా ప్రలోభపెట్టాలి, నేను నిన్ను ఎలా మభ్యపెట్టాలి, నీకు ఎలాంటి సినిమా చూపించాలా, నీకు ఎలాంటి పోస్టర్లు ఇవ్వాలి, నీకు ఎలా నిన్ను లొంగపరుచుకోవాలి, ఇదే మొత్తానికి ఉన్న సీన్ ఇది. అది జనరల్ రాజకీయం కావచ్చు, పంచాయత్ ఎలక్షన్స్ కావచ్చు, స్కూల్ కాలేజ్ ఎలక్షన్స్ కావచ్చు, మా ఎలక్షన్ సెలబ్రిటీ ఎలక్షన్ కావచ్చు, నాన్ సెలబ్రిటీ ఎలక్షన్ కావచ్చు, వరల్డ్ ఎలక్షన్లు కూడా కావచ్చు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే సార్, సినిమా అనేసరికి ఆర్టిస్టులు వాళ్ళందరూ జనాలకి సందేశాత్మకమైనటువంటి ఇచ్చి ఆదర్శవంతమైన ఉండాలని చెప్పి యాక్ట్ చేస్తూ చూపించేవాళ్ళు కదా. రియల్ లైఫ్లో వాళ్ళ విషయానికి వచ్చేసరికి వాళ్ళు కూడా ఇట్లానే మామూలు సాధారణమైనటువంటి వ్యక్తుల్లాగే స్పందిస్తూ ఉన్నారు కదా. అదనమాట. సో రియాలిటీ వచ్చేసరికి రియాలిటీ వేరు, సినిమా వేరు అనేది కూడా మనకి అర్థమైపోతా ఉంది కదా. మరి ఆదర్శంగా ఉండండి అని చెప్పేవాళ్ళే ఇక్కడ ఏమాత్రం ఆదర్శంగా ఉంటున్నారు వాళ్ళ విషయానికి వచ్చేసరికి అనేది ప్రశ్న. ఎందుకు ఉండలేకపోతున్నారు అని. చూడండి, ఇక్కడ ఉండేది రెండు విషయాలు. అక్కడ సినిమా డైరెక్టరు ఓకే, ఒక సినిమా తీసుకుందాం, ఒక హీరో నటిస్తున్నాడు, అతనికి అందులో వచ్చేదేంటి పోయేదేంటి, రెమ్యూనరేషన్ వస్తుంది, నాకు అడగాల్సిన డబ్బులు ఇచ్చేసాను, అయిపోయింది. హిట్టా ఫ్లాప్ అది లాస్ట్కి తెలుస్తుంది. అంత అయిపోయిన తర్వాత ఫ్లాప్ అయిందంటే ఈ ప్రొడ్యూసరు ఈ డైరెక్టరు ఫిల్మ్ నేను ముట్టుకోను, అట్లా పడిపోద్ది ఇంకంతే. ఇది నాకు రాసి లేదో, నాకు ఇది లేదో, నాకు వాస్తు సరిగా లేదో, నాకు జాతకం సరిలేదో, వీడంటే నాకు నచ్చడం లేదు, నాకు అచ్చొచ్చుడు రాలేదు, ఏదో ఒకటి సాకు చెప్పేస్తారు, క్లోజ్ అవుతుంది. ఇంకోటి ఏంటి, లేదు ఇతను పెడితే కంపల్సరీ హిట్ అయిపోతుంది అని సెంటిమెంట్లో కొందరు పోతూ ఉంటారు. అక్కడ కూడా హిట్ అయినప్పుడు కూడా అదే సెంటిమెంట్, ఫ్లాప్ అయినప్పుడు కూడా అదే సెంటిమెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటి అని అంటే స్వార్థం, కుర్సీ, పదవి, వ్యామోహం, పవర్. ఆ కుర్చీకి కావాల్సిన ఒక బలగం నా దగ్గరే ఉంది, నా దగ్గర 1000 కోట్ల ఆస్తి ఉంది, ఓకే ఉంది, కానీ ఒక్క పదవి కూడా నాకు లేదు అని అంటే లోకంలో చిన్నపిల్లలు చూడరా నన్ను, ఏదో ఒకటి నేను తీసుకోవాలి, నేను మా గ్రూపు, నేను అంటే నా రిప్రజెంట్స్ నాకు కావాల్సిన వాళ్ళు అందరూ రావాలి కదా నాతో పాటు, లేకుంటే ఒంటరిగా అయితే నేను ఉండను కదా, ఎక్కడ పోయి ఏం చేయలేను కదా. సో అలాగా ప్రతి ఒక్క చోట ఉంటుంది. కొందరు ఏమంటారు, నేను జెన్యూన్ గా ఫైట్ చేస్తున్నాను అని చెప్పి చేస్తారు. ఓకే, ఆ పర్సంటేజ్ని నేను తప్పు చెప్పను, తక్కువ కూడా చెప్పను. ఉన్నారు జెన్యూన్ గా ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు. అరే అంత జెన్యూన్ గా మీరు ఫైట్ చేసేటట్టయితే ఆ కుర్చీతోనే ఎందుకు ఫైట్ చేయాలి నాయన? మామూలుగా ఎందరో ఆ 24 కళల్లో ఉన్న మనుషులు ఎంత పేదరికంలో ఉన్నారు. నేను ఈరోజు ఒక పోస్ట్ చూసా, అందరినీ అల్లరించిన ఒక సినీ నటుడు, హిందీ సినీ నటుడు, చాలా పెద్ద మనిషి, మిశ్రా అని చెప్పి హిందీలో చాలా మంచిగా పేర్లన్నీ కట్టించాడు, అన్నీ అయిపోయింది అనమాట. అతను చార్లీ చాప్లిన్ లాగా అనమాట వాని బతుకు హిందీ ఫిలిం ఫీల్డ్లో. వ్యానిటీ వ్యాన్లో కూర్చొని ఏడ్చేవాడు, నా నాన్న చనిపోయారు, నాకు అంత దుఃఖంలో ఉన్నాను, బయటకు వచ్చిన తర్వాత అల్లరించేవాడు దీంట్లో పెట్టి. ఒక పర్టికులర్ స్టేజ్లో అతను లేడని చెప్పి ఎక్కడో మారుమూల ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఆమ్లెట్లు వేసుకుంటా ఇది చేసుకుంటా బతుకుతున్నాడు. అక్కడ ఉన్న సర్దార్జీకి ఈడెవడో తెలియక, వాడికి దాని పరిచయమే లేక, ఎవరో ఉంటే బయట వాళ్ళు వీళ్ళు టూరిస్టులు వాళ్ళు వీళ్ళు వచ్చి చెప్పి, దాని తర్వాత వీడు ఓహో పలానా 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 అని చెప్పి మళ్ళీ నెమ్మదిగా మళ్ళీ తీసుకొని వస్తే అప్పుడు కూడా సెట్ అవ్వలేదు. బట్ దెన్ మీరు చూడడం లేదు, మీరన్నీ ఒక కుటుంబం అని అంటారండి. అరే కృష్ణనగర్ ప్రతి గల్లీలో పోయి చూడండి సార్ ఏమేమి ఉందని చెప్పి, ప్రతి ఇంటికి ఒక్కొక్క కహానీ ఉంటుంది. మీరు టీవీలో కానీ ఆ ఆర్టిస్ట్లో కానీ జూనియర్ ఆర్టిస్టులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు?
మీకున్నది ఏంది, వాళ్ళకి లేనిది ఏంది? పలుకుబడి లేదు కదా, ఏదో ఒకటి లేదు కదా, సమానత్వం లేదు కదా. మీరు చెప్పే ప్రతి అంశము అక్కడ లేదు. ఏదో ఒక రకంగా వాళ్ళకి 2 పూట్ల భోజనం డైరెక్ట్గా వచ్చి ఒక జీవనోపాధి కలిగించాలా అన్నది ఒక చిత్తశుద్ధి కనుక మీకు ఉన్నట్టయితే పదవులు అక్కర్లేదే. అది లేకుండానే మీరు చేయొచ్చుగా. యునానిమస్గా ఒక బాడీ ఎలక్ట్ చేసుకోండి.